వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఒక మఠాధిపతి ఉన్నారు. ఎందుకంటే కూడా మరి హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు తను రావడం కూడా జరిగింది. ఎందుకొచ్చారు ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ మఠాధిపతి ఎవరో కాదు, వెంకటేశ్వరాచార్యులు గారు వచ్చారు. ఎందుకు అంటే కూడా మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి 7వ శిష్యురాలు వీర పిచ్చమాంబ మఠం అక్కడ ఉంది. మరి ఆ మఠానికి సంబంధించిన 4.5 ఎకరాలు ఒకటి, మళ్ళీ 20 గుంటల భూమి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే కొంతమంది ఆక్రమించారు. ఆక్రమించింది ఎవరు? ఏంటి అసలు? ఈ 10 సంవత్సరాలుగా కూడా అక్కడ ఎందుకుంటున్నారు? అంటే అక్కడ పూజలు కూడా నిర్వహించడానికి ఆటంకాలు కలిగిస్తున్నారు మరి మఠాధిపతికి. అంతేకాదు అక్కడ కొలువు తీరిన అంటే అక్కడ మఠం పైన ఒక శివలింగాన్ని పెట్టి అక్కడ అభిషేకాలు జరిపిస్తూ పూజలు చేస్తున్నారు కాబట్టి, అంటే మనకు తెలుసు బ్రహ్మంగారి మఠం అంటే ఎంత పవిత్రమైందో. అంతే పవిత్రత కలిగింది వరంగల్లోని హన్మకొండలో కొలువు తీరిన ఈ మఠం కూడా, వీర పిచ్చమాంబ మఠం కూడా. మరి ఆ మఠానికి సంబంధించిన ల్యాండ్ హన్మకొండలో కూడా 20 గుంటలు ఉంది. ఆ 20 గుంటల్లో కూడా దాదాపు 66 అపార్ట్మెంట్స్ వాళ్ళు కట్టి అక్కడ వాళ్ళు అమ్మేస్తున్న తరుణం కూడా ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఈ భూ దందాలు అనేటివి చాలా జరిగాయి అంటున్నారు. మరి అదెవరో కాదు, బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ కబ్జాలు జరిగాయి. ప్రతి ఒక్కరిని నేను అప్రోచ్ అవుతూ ఉన్నా, ఎన్నోసార్లు కేసులు పెట్టాను. అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన ఆఫీసర్ కూడా సునీత. మరి ఈ సునీత గారి దగ్గర కూడా నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాండ్ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక మఠాన్ని టెంపుల్ అని తను మెన్షన్ చేయడం కూడా జరిగింది. కంప్లైంట్ కాపీ తన దగ్గర తను ఏదైతే మెన్షన్ చేశారో, టెంపుల్ మఠానికి టెంపుల్కి చాలా తేడా ఉంది. ఒక మఠాన్ని టెంపుల్ అని అలా అసలు మెన్షన్ చేయకూడదు. తను టెంపుల్ అని మెన్షన్ చేసి ఆ స్థలాన్ని అమ్ముకోవడం కూడా జరిగింది. అమ్మడం వల్లే ఈరోజు అపార్ట్మెంట్లన్నీ కూడా కట్టి వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. కానీ ఇది ఒక మఠానికి సంబంధించింది, బ్రహ్మంగారి చరిత్రకు సంబంధించింది. ఈ భూమిని అక్రమంగా వాళ్ళు కబ్జా చేసుకొని అక్కడ పూజలు కూడా నిర్వహించకుండా అన్నిటికీ ఆటంకాలు చేస్తూ వాళ్ళే అక్కడ ఉన్నారు, నివసిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మన ముందు తన ఆవేదన వ్యక్తం చేయడానికి పక్కా ప్రూఫ్స్తో వచ్చారు. అసలు ఏంటి కబ్జాలు, అసలు ఎవరు చేశారు, వాళ్ళని కూడా మనం లైవ్లోకి తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మరి స్వామీజీ ఏం చెప్తున్నారు, ఏం జరిగింది అక్కడ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకంటే పక్కా ఇగో మన దగ్గర ఇంత బుక్ ఆధారాలతో ఉంది, ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే స్వామి. నమస్తే. స్వామి చెప్పండి, అసలు హన్మకొండ వరంగల్ డిస్టిక్కి సంబంధించి హన్మకొండ, మరి హన్మకొండలో అందరికీ తెలుసు వీర పిచ్చమాంబ మఠం అనేది చాలా మంది అక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. మరి ఏం జరిగింది స్వామి, ఎందుకు అసలు కబ్జా జరిగింది అక్కడ భూమి అంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మం గారి యొక్క వీర పిచ్చమాంబ గారి 7వ శిష్యురాలు. ఆమె హన్మకొండ చాలా మంది ఆమె శిష్యులు ఉన్నారు. వాళ్ళకి ఉపదేశాలు ఇచ్చుకుంటూ అవి చేయడం కోసం హన్మకొండకు ఆమె వచ్చింది. ఇది సేమ్ ఎండాకాలం ఇదే టైంలో వచ్చింది అమ్మవారు. అక్కడ పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర ఒక పాత పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అక్కడ వచ్చిన తర్వాత అమ్మవారికి కొంచెం ఇబ్బంది అయింది ఎండాకాలం. అక్కడ ఉన్న శిష్యులందరూ వచ్చి ఆమెకి వాటర్ ఇచ్చిన తర్వాత అక్కడనే సమాధి అయింది. సమాధి అయిన తర్వాత ఈమెకి ఎట్లా ఇక్కడ సమాధి చేయడానికి ప్లేస్ కావాలని చెప్పి అడ్లూరి వంశీయులు చాలా ఉన్నతమైన వారు, చాలా అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్. వారికి ఉన్న 2 ఎకరాల స్థలాన్ని 879 సర్వే నెంబర్ మేడం, 1 ఎకరం 34 గుంటలు, 2 ఎకరాల స్థలాన్ని అమ్మవారి సమాధికి వాళ్ళు డొనేట్ చేశారు ఫ్రీగా. డొనేట్ చేసి దీనిలో ఎలాంటి అధికారం ఎవరికి లేదని చెప్పారు. ఆ డొనేట్ చేసి అమ్మవారి సమాధి కట్టి అందులో టెంపుల్ అంటే అమ్మవారి సమాధి కట్టి టెంపుల్ లాగా కట్టారు. కట్టి దానికి ఆలనా పాలన చూసుకోవడం కోసం పెంబర్తి జనగం దగ్గర పెంబర్తి దగ్గర సద్గురు సచ్చిదానంద సామూర్తి స్వాముల వారని సన్యాసి, ఆయన తీసుకొచ్చి అందులో తీసుకొచ్చి సన్యాసిని ఆ మఠంలో పెట్టారు. ఆయన నిత్యం భజనలు చేసుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ గీతా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ గ్రామాన తిరుగుతూ ఉంటాడు. భక్తులు ఆయనకు చాలా మంది డొనేట్ ఇచ్చారు. ఆ వచ్చే భక్తులు ఇచ్చిన డొనేట్ డబ్బులతోటి కొత్వాల సత్యనారాయణ కొత్వాల చక్రపార అని చెప్పి మన పరకాల దగ్గర కొడపాకలో 6.5 ఎకరాలు పొలం తీసుకున్నారు. ఆ పొలంలో వచ్చే ధాన్యం తోటి నిత్య అన్నదానం మేడం. అక్కడ ఎంత మంది వచ్చినా నిత్యం అన్నదానం జరిగేది. నిత్య అన్నదానం 2011 వరకు నిత్యం అన్నదానం జరిగింది మేడం. నిత్యం అన్నదానం జరిగేది. ఆ తదనంతరం 1979లో ఆయన సమాధి అయ్యారు. ఈ పిచ్చమాంబ గారి సమాధి పక్కన ఆయన సమాధి నిర్మించారు సద్గురు స్వాముల వారి. ఆ తర్వాత ఆయన శిష్యురాలు కనకమ్మ గారు సేమ్ ఈయనలాగానే కనకమ్మ గారు కొన్ని రోజులు చేశారు. ఆమె తర్వాత ఆమె సమాధి అయింది. ఆ తర్వాత సుశీలమ్మ గారు బతికుండగానే
అనారోగ్యం కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు 1996లో నాకు మఠాధిపతిగా ఎన్నుకున్నాను. 1996 ఆ కాపీ కూడా మీకు ఇచ్చాను నేను. ఇగో నిజమే, ఇగో నేను చెప్పాను కదా మీకు, క్లియర్ గా చూడండి, వీర పిచ్చమాంబ టెంపుల్, వీర పిచ్చమాంబ టెంపుల్ అని మెన్షన్ చేశారు. అబద్ధం కాదు, ఇక్కడ ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. ఎందుకంటే అదొక మఠం. మఠం అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి క్లియర్ గా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న మఠం వేరు, ఇక్కడ టెంపుల్ వేరు. ఇది వీర పిచ్చమాంబ మందిర ప్రాంగణము అంటే మఠమే కదా, ఖచ్చితంగా మఠం కదా ఇది. అలాంటప్పుడు మఠం వేరు టెంపుల్ వేరు. మరి టెంపుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. తనకు కంప్లైంట్ కాపీ కూడా ఎన్నో సార్లు ఇచ్చారు. 10 సంవత్సరాలుగా కూడా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు. అయినా కానీ తను ఎలాంటి స్పందన ఇస్తలేదు అక్కడ సునీత గారు. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే కూడా 1996 నుంచి ఈ స్వామీజీకే అక్కడ మఠాధిపతిగా మొత్తం కూడా అథారిటీ అక్కడ అప్పచెప్పడం కూడా జరిగింది గవర్నమెంట్. అంటే 96 నుంచి కూడా మఠాధిపతిగా ఉంటున్న మరి వెంకటేశ్వరాచార్యులు గారిని అక్కడ ఉండనీయకుండా చేసి ఇప్పుడైతే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది ఇదంతా, కబ్జాలు చేశారు అంటున్నారు. మరి వారు ఎవరో కూడా అడిగి తెలుసుకుందాం. స్వామి, మరి అంటే ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు కబ్జా చేయించారు? బీఆర్ఎస్ హయాంలో జరిగిందని మీరు అంటున్నారు కదా, ఎవరు చేశారంటారు? 1996 నాకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఉంటారు అడ్లూరి ఆగేచారి అని చెప్పి, ఆయన మాజీ ప్రొఫెసర్. ఆయన వచ్చేసి ఏంటంటే ఆయనకు వచ్చి ఆయన మాకు రాసిచ్చారు. ఆయన దానికి అధ్యక్షులు ఆయనని కాకుండా మొత్తం టోటల్ కమిటీలో ఉన్న 8 మంది రాసిచ్చారు. ఒకరు రాసే చెల్లదు, 8 మంది రాసిచ్చారు. అడ్లూరి ఆగాచారు అధ్యక్షులు ఉన్న సమయంలో ఏం చేశారంటే దానిపైన కొద్దిగా అది హన్మకొండ మెయిన్ చెరోసలు ఉంటాయి కదా, ఆయన కొంచెం ఆలోచించి ఏం చేశాడంటే ఇక్కడ వాళ్ళ 2 అబ్బాయిలు డాక్టర్స్, వాళ్ళకి హాస్పిటల్ కడదామని చెప్పి ప్లాన్ చేశాడు. దాన్ని మేము కమిటీ వాళ్ళం ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేశాడంటే ఆయన సముద్రాల మనోహరావు అని చెప్పి, దయాకర్ రావు రిలేటివ్ ఆయన, సముద్రాల మనోహరావు అని చెప్పి ఆయన వాళ్ళ రిలేటివ్. ఆయనకి ఏం చేశాడంటే ఇప్పుడు ఇది దేవాదాయ శాఖ సునీత వీళ్ళందరితో కలిసి ఆయన వాళ్ళు కుమ్మక్కయ్యి ఇది మఠాన్ని టెంపుల్ అని చెప్పి అందులో అది చేసేసి 2500 గదులు అంటే 20 గుంటలు అమ్మేశారు. అమ్మేసి దాన్ని రియల్ ఎస్టేట్ గా చేసేసి వ్యాపారం చేసి అందులో కార్పొరేట్ అందరు హస్తాలు 64 అపార్ట్మెంట్స్ కట్టి ఒక్కొక్కటి చెప్పిన వ్యాపారాలు చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అందులో నిత్యము భజనలు గాని, స్వాముల వారి ఆరాధన, అందులో బ్రహ్మంగారి ఆరాధన, వీర పిచ్చమాంబ ఆరాధన, స్వామీజీ ఆరాధన, విశ్వకర్మ జయంతి, గాయత్రి అమ్మవారి ఒక కళ్యాణము, ఇవన్నీ జరగాలి. ఉగాది ఆ తర్వాత దేవి నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు లేకుండా చేశారు. నాకు కావాల్సింది ఏమంటే నిత్యం ఇదివరకు ఎట్లా ఉందో అందులో కావాలి. దానికి సంబంధించిన ఆస్తులు మొత్తము తీసేసుకొని మఠానికి కనుక చేసేది ఉంటే నిత్యం ఇలా ఉందో అలా చేయడం కోసం నేను వచ్చాను మేడం. వచ్చారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు అంటున్నారు కదా, తన సమక్షంలో అంటే తన ఆదేశాల మేరకే వాళ్ళ అనుచరులు చేశారు అంటే వాళ్ళ రిలేటివ్ మేడం. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్ అని ఎందుకు అంటున్నా అంటే ఆయన కూడా విలమాయనే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన విలమైన సముద్రాల మనోహరావు అని విలమాసు ఆయన ఒక అండదండ చూసుకొని వాళ్ళు అంతా చేశారు. ఆయన ఏమంటున్నాడు మరి సముద్రాల ఈయన పేరు మనోహరావు, నువ్వు ఏం చేస్తావు చేసుకోబో, దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను, నువ్వు ఏం చేస్తావు ఎక్కడికంటే అక్కడ పో అంటే, నేను దగ్గర 11 సంవత్సరాల నుంచి వెళ్ళి కేటీఆర్ గారి దగ్గర పోయాను, హరీష్ గారు దగ్గర పోయాను, అన్ని కాంప్లైంట్ అందరి దగ్గరికి ఇచ్చిన, ఎవరి దగ్గర పోయి ఇంతవరకు ఏం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని దాని అక్కడ డీసీపీకి సిపి గారికి అందరు చెప్పారు. ఇప్పుడు ఒక 1 వీక్ లో దానికి అంటే మేము దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గర కొనేసినాము, మీరు ఏమైనా చేసుకోరు అంటున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి అథారిటీ ఎవరికి ఉంది? సునీత గారికి ఉంది. వాళ్ళకి అదే అంటున్నా మేడం. మరి సునీత గారు ఏమంటున్నారు? అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇక్కడ 4.5 ఎకరాల పొలం కూడా అమ్మారంటే అమ్మింది ఆమె కాబట్టి, మెయిన్ ఆమె అమ్మిందనే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దేవాదాయ శాఖ తనే కాబట్టి 4.5 ఎకరాలు మేడం పొలం, 4.5 ఎకరాలు ఆమె చెప్పింది. ఇప్పుడు ఈ హన్మకొండ మఠము దేవాదాయ శాఖ సంబంధించినప్పుడు ఆ పేరును అక్కడ పొలం పేరు సేమ్ ఉంది ఉన్నప్పుడు అక్కడ పొలం కూడా దేవాదాయ శాఖ కిందకి రావాలి కదా మేడం. అది మాకు సంబంధం లేదని చెప్పి కాపీ ఇచ్చింది మేడం. సేమ్ పేరు ఉంటుంది అందులో పట్టాలో, సద్గురు సామూర్తి స్వామి, అడ్లూరు సామూర్తి అని ఉంటది. 2 గవర్నమెంట్ తీసుకోవాలి కదా. అక్కడ ఉన్న 4 ఎకరాలు ఈ మేడం పై అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ అందరి ప్రజలను పిలిచి ఈ యొక్క పొలం మాకు సంబంధం లేదని ఎప్పుడైతే సునీత గారు వాగ్మూలం ఇచ్చారో 1 వీక్ లో అది అమ్మేశారు మేడం. 4.5 ఎకరాల పొలం అమ్మేశారు. ఈ మేడం చెప్పాగానే వాళ్ళు అమ్మేశారు. మరి ఏమైనా ఎట్లా చెప్తాను చెప్పదు కదా మేడం. అది అట్లా చెప్తాను. మీరు అడగలేదు, మీరు అట్లా కంప్లైంట్ కూడా ఇచ్చాను మేడం. ఆమెతో చాలా గొడవ కూడా అయింది నాకు. ఆమెకు చాలా గొడవ కూడా నేను ఇట్లా ఇచ్చేస్తా అని చెప్పిందా? మీకు ఏం రైట్స్ తీసుకురామని తీసుకుపోయిన కాపీలను కూడా ఇచ్చాను. పిన్ టు పిన్ ఇచ్చాను ఆమెకు.
ఇచ్చినప్పుడు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు గారు చొరవతో అయితే 100కు 110% ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఏమన్నారు 1 శ్రీధర్ వీక్ బాబు గారు? అక్కడ ఉన్న ఏసీపీకి అందరు చెప్పారు, ఇది ఉమ్. ఇది తొందర చేసేయండి, ఇది మఠానికి సంబంధించింది, అక్కడ ఉన్న ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు అని చెప్పారు. ఇప్పుడు డీసీపీకి మేడం గారు దాన్ని అదే తొందరగా ఏసీపీ గారికి అప్పచెప్పారు. ఏసీపీ గారు కూడా నువ్వు 10 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరు ఉంటున్నారు? అడ్లూరి జనార్దన్ అని చెప్పి ఆయన ఒక రౌడీ షీటర్ మేడం, ఆయనకి ఏం సంబంధం లేదు, అంటే ఆయనకి ఏం డ్రింకర్ ఆయన. అంత మీరు పోయి చూడండి, మఠం మీరు పోయి చూడండి, ఆ, తాగడము అసంఘిక కార్యక్రమాలు జరుగుతుంది. ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పి ఒకసారి సిఐ గారి కాంప్లైంట్ సిఐ గారు నన్ను ఇచ్చారు. జనార్దన్ రెడ్డి ఆయన. జనార్దన్ అంతే, జనార్దన్ అంతే. జనార్దన్ చారి. ఆయన నెంబర్ ఏమైనా ఉందా మీ ఆ, దగ్గర? ఉంది మేడం. ఫోన్ చేయండి ఒకసారి మాట్లాడదాం. మీ సెలగలు చేయండి మేడం, నా సెలగలు ఎత్తాడు ఆయన. చేయండి, ఎత్తుతాడా లేదా చూద్దాం. ఎత్తకపోతే అప్పుడు చేస్తాను నేను. అంటే చూస్తున్నాము ఈ భూ కబ్జాలు అనేటివి ఆఖరికి దేవుడు భూములను వదులుతలేరు. ఫస్ట్ టార్గెట్ కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలాల మీదే కన్నేస్తున్నారు పార్టీ నాయకులు. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ రాజకీయ నాయకులు ఆఖరికి ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి సంబంధించి వాళ్ళ శిష్యురాళ్ళకు సంబంధించి అంటే గత ఆనవాళ్ళు లేకుండా మొత్తానికి భూస్థాపితం చేసుకుంటా ఈ రియల్ ఎస్టేట్ దందాలు జరిపించుకుంటా గింత అక్రమానికి అసలు పాల్పడుతున్నారంటే ఆఖరికి మనిషి బతకడానికి ఉండడానికి కూడా ఒక సెంటు భూమి ఎక్కడ మిగలదేమో తెలిసి మనుషులను చంపేసి భూములను కబ్జా చేసుకుంటానే ఈ రియల్ ఎస్టేట్ దందా ఎవరి కోసం జరిపిస్తారో అర్థం కాదు. కానీ ఇంత దారుణానికి కనీసం ఆ దేవుళ్ళకి ఆ కొంచెమైనా అంతో కొంత అభిషేకాలు చేసుకుంటూ పూజలు చేస్తేనన్నా లోకం బాగుపడుతుంది అంటారు. హలో హలో, నమస్తే సార్, జనార్దన్ గారా అండి మాట్లాడేది? మీరేమండి? మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం సార్, న్యూస్ ఛానల్ మాది. ఏ న్యూస్ ఛానల్ అండి? మాది హిట్ టీవీ న్యూస్ ఛానల్ అండి, మీడియా నుంచి మాట్లాడుతున్నాము. అంటే ఇప్పుడు మీరు హనుమకొండకు సంబంధించిన వీరపిచ్చమాంబ మఠంలో మీరు నివాసం ఉంటున్నారు, అక్కడ నుంచి ఖాళీ చేయమంటే చేయట్లేదు, అక్కడంతా కూడా కబ్జా చేసుకొని ఉంటున్నారు అని చెప్పేసి మాకు అక్కడ మఠాధిపతి గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. ఎక్కడ అది? ఏ మఠాధిపతి అతను? వీరపిచ్చమాంబ మఠాధిపతి వెంకటేశ్వరాచార్యులు గారు మా దగ్గరికి వచ్చారు. ఇది ఫోన్ నంబర్ మీదా, మీడియా అతందా? అతందేనండి. ఎందుకు మీ నంబర్ కాల్ కాదు, చేయండి, ఎందుకండి నేను మాట్లాడతాను. నెంబర్ అంటే ఫోన్ మీ నెంబర్ నంబర్ నుంచి మేడం, మీ చెప్పండి. నంబర్ నుంచి కాల్ చేయండి, నేను డీటెయిల్ చెప్తాను. ఓకే. మఠమాది, టెంపుల్ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ అని నేను డీటెయిల్ చెప్తాను. అతని దగ్గర నుంచి కాల్ చేసి మీరు ఎవరో నాకు తెలియదు కదా, మీది కూడా నాకు ట్రూ కలర్ లో పడాలి కదా మేడం. అంటే ఇప్పుడు మేము జర్నలిస్ట్ అని మీకు తెలిస్తే మీరు నాకు డీటెయిల్స్ ఇస్తారనమాట. అవును కదా. ఓకే. నేను ఎవరో ఫోన్ చేసి మీరు ఇదా అంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఛానల్ అన్నారు, అవును. ఓకే, మీ ఛానల్ కు నేను పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను. ఓకే. మీరు నాకు నన్ను మీరు అప్రోచ్ అడగడం కంటే ఓకే, మీరు ఎండోమెంట్ లో వెళ్ళి ఇది వీరపిచ్చమాంబ టెంపుల్ ఎండోమెంటా లేకపోతే మఠం ఉందా, ప్రైవేటా, మీరు అడగండి. ఓకే. అది 98 లో ఈ వీరపిచ్చమాంబ టెంపుల్ అనేది 98 లో మాగాయాచార్య అని మా పెద్దనాన్న ఫౌండర్ ఫ్యామిలీ నెంబర్ దీనికి. ఇది వ్యవస్థ స్థాపించింది అల్లూరి సచ్చిదానంద సామమూర్తి అని చెప్పేసి మా తాతగారు. మీ తాతగారు? మా తాతగారికి 1 ఎకరా 34 గుంటల భూమిని వేరే మా అడ్లూరి వంశస్థులు రిజిస్టర్డ్ దానంగా ఇచ్చారు. ఓకే. టెంపుల్ కట్టుకొని మీరు నివసించండి, దాన విక్రయాది క్రయ విక్రయ సర్వ హక్కులతో రాసి ఇచ్చారు. తర్వాత మా పెద్దనాన్న గారు దీనికి ఫౌండర్ ఫ్యామిలీ నెంబర్ అయ్యారు. ఓకే. 2098 నుంచి ఫౌండర్ ఫ్యామిలీ నెంబర్ నడుస్తుంది. తర్వాత నేను చెప్పండి మరి మీరు చెప్పండి, మీరు అడగండి. అంటే 96 నుంచి కూడా మరి వెంకటేశ్వరాచార్యులు గారికి అథారిటీస్ అన్ని రాసిచ్చారు అక్కడ మఠాధిపతిగా. కానీ నేను మఠాధిపతి రాసిచ్చిన అతనికి అక్కడే అక్కడ ఉన్న వీరపిచ్చమాంబ మఠాధిపతిగా తను నివాసం ఉండడానికి కూడా సర్వ హక్కులు తనకు ఉన్నాయి, అక్కడ పూజలు చేసుకోవడానికి కూడా సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి తనకి 96 లో పీఠాధిపతి గౌలూరి సుశీలమ్మ అని ఉన్నదండి.
ఓకే. ఆమె జీవించి 2013 వరకు ఆమెనే ఉండే. 96 లో ఈయనకు ఉండు అక్కడ అని రాసి ఇవ్వలేదు. మరి ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా సార్, ప్రూఫ్స్ తీసుకొచ్చారు మా మేడం దగ్గర. ఇప్పుడు ఆ ప్రూఫ్ ను పట్టుకొని అతను ఎక్కడికైనా వెళ్ళనియండి. మా దగ్గర ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎండోమెంట్ కు మేము కేసు వేసినాము. హైకోర్టులో స్టేటస్ కు ఆర్డర్ ఉంది. కోర్టు నుంచి సిఎంఐ పెండింగ్ ఉంది. ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నది. దీనిని 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాలలో దాదాపు 50-60 సార్లు ఎంక్వైరీ జరిగింది. కలెక్టర్ ఎంక్వైరీ అయింది, ఏసీపీ వాళ్ళు ఎంక్వైరీ అయింది, సిపి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు దీనికి తెలియకుండా మీలాంటి వాళ్ళు ఏవేవో కథనాలు రాశారు. అన్ని కథనాలు రాస్తున్నా కూడా ఇదన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. ఓకే. అంటే ఇప్పుడు 4.5 ఎకరాలు ఈ మఠానికి సంబంధించింది కాదన్నమాట. 4.5 ఎకరాలు ఎక్కడిది? కొడపాకది. ఎక్కడిది మేడం? కొడపాక 4.5 ఎకరాలు. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే మీరు దాన్ని ప్రచురించండి. ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ తన దగ్గర ఉన్నాయి, తీసుకొని వచ్చారు. మేడం మీ దగ్గర ఏమి ప్రూఫ్స్ ఉన్నా కూడా మీరు దాన్ని ప్రచురించండి. నేను వేరేగా అయితే నేను కూడా కేసు వేయడానికి నాకు అవకాశం ఉంటది. అదే ఇప్పుడు తను చాలా సార్లు కూడా కేసు వేసారట. కంప్లీట్ మేడం. ఇప్పుడు మేడం ఒక విషయం, చాలా సార్లు కేసు వేసాడట, వేయలేదట అని కాదండి. ఉన్నాయి, నాకు ఇచ్చారండి ప్రూఫ్స్ కూడా. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి, మీడియా ముఖంగానే ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ది కూడా మా దగ్గర ఉంది. స్థిరాస్తి విక్రయ దస్తావేజు కూడా ఇగో ఇక్కడ మా ముందే ఉంది. కొడపాకదండి. కొడపాకది క్లియర్ గా ఉంది. అడ్లూరి జనార్దన్ తండ్రి శంకరయ్య, 2 సంవత్సరాల వృత్తి. సారీ, 42. ఇదేంటండి 42 మేడం? మీరు కరెక్ట్ తెలుసుకొని చెప్పండి. ఉండండి, ఇక్కడ ఉన్నదే మీకు ఒక నిమిషం అండి, ఇక్కడ ఉన్నదే చదివి వినిపిస్తున్నాను మీకు. ఓకేనా? వ్యవసాయము, నివాసము, ఇంటి నెంబర్ తో సహా, మీ అడ్రస్ తో సహా ఉందండి ఇక్కడ, ఆధార్ నెంబర్ తో సహా. ఓకేనా? ఒక్క నిమిషం అండి, మీరే అన్నారు కదా చదివి వినిపించమండి. ఉంటే ఏమైంది అంటే ఓకే, ఇక్కడ దస్తావేజు కూడా క్లియర్ గా ఉంది. ఓకే, ఈ దస్తావేజులో కూడా మీకు అంటే మీకు సంబంధించింది కాకుండా ఈయన పేరు మీద రాసిచ్చిందే ఉంది. మరి ఏముంది దస్తావేజు? ఓకేనా? ఆయనకు రాసిచ్చినట్టుగానే అథారిటీస్ అన్ని కూడా ఆయనకు రాసిచ్చినట్టుగానే ఉన్నాయి. ఓకే, వేములపల్లి రవీంద్ర ఈయన ఆయనకు అమ్మాడు. ఓకే, వేములపల్లి రవీందర్ కి మీరు అమ్మినట్టుగా కూడా ఇక్కడ ఉందండి. అవును మేడం, వేములపల్లి నా భూమిని నేను వేములపల్లి రవీంద్ర అమ్మినా. నీ భూమి ఇది కాదండి, మఠం భూమిని ఇప్పుడు మా తాతలు మా నాన్నలు మాకు రాసిచ్చారని మీరు అంటున్నారు. మరి మఠం భూమి మీకెవరు ఇచ్చారండి? ఎట్లా ఇస్తారు? మీ తాతలైన కాదది మేడం, చిన్న విషయం వినండి. మఠం భూమి కాదది. మఠం భూమి కాదు. సాంబమూర్తి, అడ్లూరి సాంబమూర్తి భూమి అది. అడ్లూరి సాంబమూర్తి మా తాతగారు, అది మా సొంత స్థిరాస్తులు. మేము అమ్ముకున్నాము. అది నిత్యాన్నదానం జరిపించిన మాట వాస్తవమేనా సార్? మేడం మీకు ఒక విషయం, మీరు అతను చెప్తుంటే పక్క పొంటుండి నాకు ఎదురుగానే ఉన్నారు, మాట్లాడు కాదు. మీరు ఏమైనా ఉంటే మీరు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నా సమక్షంలోనే ఉన్నారు సార్, మా సమక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ఒకటి సార్, వినండి. మీరు చెప్పండి. ఉంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు అడగడం కాదు. మరి ఎవరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతారండి? ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుంటాం కాబట్టి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికే మేము కాల్ చేశాం మీకు. ఇప్పుడు ఒకటండి, తను తీసుకొచ్చిన ప్రూఫ్స్ అన్ని కూడా పక్కాగా మా ముందు పెట్టిన తర్వాతే, అవి చూసిన తర్వాతే మేము అడుగుతున్నాం ఇది నిజమా అబద్ధమా. మరి ఎందుకంటే తను ఏం చెప్తున్నారు అంటే కూడా తను ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అక్కడ మొత్తం కూడా అసభ్యకరమైన పనులు జరుగుతున్నాయి, అక్కడ తాగుతున్నారు. మీరు సిపి ఆఫీస్ లకు పోయి ఎంక్వైరీ చేయండి. సిపి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వెళ్ళారు. అసభ్యకర పదార్థాలు మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. మాట్లాడగానే కాదు, అతను నాకు దొరుకుతలేడు. ఒకసారి దొరికినప్పుడు నేను కేసు వేస్తా. ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉంది హన్మకొండలో. హన్మకొండ సివిల్ కోర్ట్ లో ఆయన దావా వేశారు. నేను నివాసం ఉంటున్నాను,
మీ నివాసం ఉంటున్నాను అని అతనే మీకు చెప్తున్నారు కదా ఇప్పుడు మీడియా ముఖంగా. అవును చెప్తున్నారండి. వినండి, ఆ, ఈ అడ్రస్ కు నాకు సమన్స్ పంపమనండి. ఓకే. నేను కోర్టులో వచ్చి అటెండ్ అయ్యి ఆ, నాకున్న పత్రాలు అన్ని పరిశీలించి చూపెట్టి అతనేంది నేనేందని నిరూపిస్తాను. మీరేందని కూడా ఇప్పుడు నేను నిరూపిస్తారు. ఎక్కడో లేని దగ్గర, వినండి ఉమ్, మేడం, నేను విన ఎక్కడో లేని దగ్గరకు పంపడము, రావట్లేదు ఇక్కడ బజార్లో వచ్చి వరడము, ఆ, అది కాదు. ఆ. ఇప్పుడు 2009 నుంచి నేను స్టిల్ ఇక్కడ ఉంటున్నా. మీకు అంటే మీ దగ్గరికి రాలేదా ఇతను? టెంపుల్ లో మీ దగ్గరికి రాలేదా ఇతను? మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? మిమ్మల్ని అడగలేదా? మేడం. పోలీసులను తీసుకొచ్చినా కూడా పోలీసుల్ని కూడా తీసుకొని వచ్చాడట కదా మీ దగ్గరికి? ఏంటి? పోలీసుల్ని కూడా తీసుకొని మీ దగ్గరికి రావడం కూడా జరిగిందంట. వినండి మేడం, పోలీసు వాళ్ళు తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. ఆ, పోలీసు వాళ్ళు అతన్ని నిల్లగొట్టి నన్ను ఎందుకు ఉంచుతారు మేడం? ఆ, అక్కడ నన్ను నిల్లగొట్టి అతను ఉంచాలి కదా. తను ఏమంటున్నాడు, వీళ్ళని వెళ్ళిపోమ్మని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, వీళ్ళని వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇచ్చినా అక్కడ నుంచి వెళ్ళట్లేదు, చాలా అసభ్యకరమైన వ్యవహారాలు అక్కడ నడుస్తున్నాయి, తాగుతున్నారు, మొత్తం ఆగం చేసేస్తున్నారు మేడం. అంటే ఇంతకు ముందు కూడా అప్పుడు నిత్యాన్నదానం జరిగింది అక్కడ. నిత్యాన్నదానం జరిగి అది దేవాదాయ శాఖ అంటే ఇప్పుడు ఆ మఠాధిపతికి సంబంధించి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు మాది అని ఆక్రమించారు ఇప్పుడు వచ్చేసి అని చెప్పేసి తన ఆవేదన అండి. దీనికి ఏం చెప్తారు? మేడం మేము ఎప్పుడు వచ్చి ఆక్రమించడమంట. ఇప్పుడు మీరు వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది గురుగారు? 2013. 2013లో మీరు వచ్చారు, కానీ 2096 నుంచి ఈ మఠాధిపతి గారు అక్కడే ఉన్నారు. మేడం చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా వినండి. ఉమ్, 2013 వరకు మా పెద్దమ్మ గారు ఉన్నారు ఇందులో. ఉమ్. ఆమె నడిపించారు. ఆమె అయిపోయిన తర్వాత మీరు ఉన్నారు. వినండి మేడం, ఆమె నా వంశపారపరంగా నడిపించేది. ఆ, ఆమెకు దాన సంస్కారాలు కూడా నేనే నిర్వహించాను. ఆ, ఎవరైతే అతను చెప్పుకుంటున్నాడో సుశీల సదానంద అని, ఆ, ఆమె మా పెద్దమ్మ గారు. ఆ, ఆ. నేను ఇక్కడ 2009 నుంచి ఆశ్రమంలో ఉంటున్నాను. దానికి సంబంధించి కమిటీ సభ్యులు అందరూ రాసిస్తారు, ఒకరు రాసియ్యారు కదా. ఒక ఆగంటే సంబంధం లేదు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు ఏమన్నా మాట్లాడే అంత ఇది ఉందండి మీకు? మా మఠాధిపతి తోటి మాట్లాడగలరా? మీ మఠాధిపతితో నేను మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదండి. ఉమ్. అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేడం ఒకటి వినండి, అతన్ని కోర్టులో వేశాడు నా పైన. అవును, ఇక్కడ పంపమనండి. అంటే ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించి 8 మంది ఉన్నాము. దేవాదాయ శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఏదైనా ఉంటే దేవాదాయ శాఖ వాళ్ళు నా పైన కేసు పెడతారు. దేవాదాయ శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. దేవాదాయ శాఖ వాళ్ళు నిలగొడతారు. వాళ్ళని కూడా సపోర్ట్ చేయనీయకుండా మీరే చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే 8 మంది ఉన్నాం కదా, 8 మంది ఇప్పుడు మీరు వెళ్ళిపోతానని రాసిచ్చారా లేదా అండి లెటరు? ఎవరు ఎవరు రాసిచ్చారు? మీరే దేవాదాయ శాఖ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి, మేము ఇక్కడ మాకు హక్కు లేదు, మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి మీరు రాసిచ్చారా లేదా? దేవాదాయ శాఖ వాళ్ళు అడగాలి మేడం నన్ను ఈ క్వశ్చన్ నన్ను దేవాదాయ శాఖ వాళ్ళు అడగాలి. ఎందుకు నువ్వు రాసిచ్చి వెళ్ళిపోతలేవు అని. వాళ్ళు అడగలేదు, మీకు టైం పెట్టలేదా? వినండి, నాకు టైం కోసము నాది కేసు పెండింగ్ లో ఉంది హైదరాబాద్ హైకోర్టులో. పెండింగ్ లో ఉన్నప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళను ఈతలో ఒక 40-50 మందిని, ఒక 70 మందిని పట్టుకొని వచ్చారు. వస్తే అక్కడ పోలీస్ స్టేషన్ లో నేను దేవాదాయ శాఖ వాళ్ళకు రాసిచ్చాను. ఓకే సార్, ఒక్కటే క్లారిటీ అండి, ఇంకే ఏమీ అవసరం లేదు. ఒకటే క్లారిటీగా అడగదలుచుకున్నాను. ఇప్పుడు పూర్వం మీ పూర్వీకులు వీళ్లకు రాసిచ్చారు, నిత్యాన్నదానం జరిగింది అక్కడ, ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది, మఠానికి సంబంధించిన భూమి అని వీళ్ళు కొట్లాడుతున్నారు. ఓకే రైట్. నేను అదే అడుగుతున్నాను. మీరు చెప్పిందంతా నేను విన్నాను. నేను అడిగేదానికి కూడా మీరు వినాలి కదండి. ఒక్క నిమిషము, నేను అదే అడుగుతున్నాను. వీళ్ళు ఏంటంటే మఠానికి సంబంధించింది, ఇన్ని రోజులు పూజలు పునస్కారాలు నిర్వహించాము, ఇక్కడ వచ్చి ఇప్పుడు అసభ్యకరమైన అసాంఘిక వ్యవహారాలు ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు మా తాతలు ముత్తాతలు మాకు రాసిచ్చారని వీళ్ళు వచ్చారు అని అంటున్నారు. కానీ దేవాదాయ శాఖకు సంబంధించి మొత్తం 8 మంది ఉంటాము, 8 మంది కలిసి రాసిస్తే కదా వాళ్ళకు వర్తిస్తుంది అని అంటున్నారు. ఇది రాంగ్ ఆర్ రైటా చెప్పండి ఇంకా మీరు. అది రాంగ్ మేడం, కంప్లీట్లీ రాంగ్. అది వాళ్ళు 82 అనేది చెప్పేసి ఒకడు మా పెదనాన్న గారని రామూర్తి అని వారు ఒకరుండే. మా పెదనాన్న వాళ్ళు ఎవరైతే భూదానం ఇచ్చారో దాయాదులని వాళ్ళు ఒకరు సృష్టించి 82లో ఏదో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది రాంగ్. మా స్వామి వారు 79లో మరణించినారు. అయితే ఇప్పుడు 8 మంది దేవాదాయ శాఖ రాసియాల్సిన అవసరం లేదు, మా వంశీకులే మాకు రాసిచ్చారు, దానిపైనే మేము అధికారికంగా మేము ఉంటున్నాము అంటున్నారు మీరు. అవును మేడం.
అయితే మీకు ఇంకో అధికారికంగానే ఆ, మేడం, ఆ, అధికారికంగానే కోర్టు ఉత్తర్వులతోటే ఇలా నివసిస్తుంది. కోర్టు ఉత్తర్వులతోటి నివసిస్తున్నారు కానీ కోర్టు కూడా అధికారికంగానే ఆ, అయితే ఇది ఆయన రాసిచ్చింది ఏం లేదు, ఇదే అది కాదు. ఆ, ఆఫ్టర్ ఎవడు అమ్మిండో వాడే రాసిచ్చిండు అది. ఆ, అది రాసిస్తే వెళ్తుందా? ఆగేచారు రాసిచ్చిండు అది. తీర్పు ఎట్లా చెప్తే అట్లా అవుతుంది. అవును. ఒకవేళ వాళ్ళు ఇదే ఇప్పుడు మఠాధిపతికి సంబంధించి మఠానికి సంబంధించిన స్థలమే అది చెప్పి మీరు ఖాళీ చేయాలి అంటే మీరు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్? వాళ్ళు ఎవరో చెప్పడానికి లేదు కదా మేడం. కోర్టు నుంచే నేను అనేది ఇప్పుడు మఠాధిపతులు చెప్తే కాదు. వాళ్ళు మేడం ఉమ్, సూపులు గీపులు అది కాదు మేడం. ఉమ్, అతను ఎన్ని సూపులు పెట్టుకొని అతను ఎండోమెంట్ కడుకోనియండి. ఉమ్, లేదు ఇప్పుడు ఈ యొక్క కేసులో ఉమ్, ఒకసారి ఒక విచారణ జరుగుతుంది. ఉమ్, ఆ? ఉమ్, నాకు గత 5 సంవత్సరాల నుంచి ఉమ్, నేను ప్రతి ఒక్కరికి క్లారిఫై ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఓకే. ఇది ఈ రోజు మొదలైంది కాదు, ఆ, ఈ రోజు మొదలైంది కాదు, అంటే ఈ రోజు మొదలైంది కాదు 10 సంవత్సరాలు ఈ రోజు అవుతుంది అని కూడా మొదలైంది కాదు, చెప్పారు. ఇది 10 సంవత్సరాల ఈ నుంచి రోజు కూడా మొదలైంది కాదు. సార్ నేను కూడా అదే చెప్తున్నానండి, మీరు అన్ని సార్లు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది అని చెప్తున్నారు. 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది అని తను కూడా చెప్తున్నారు ఇక్కడ. 2013 అంటారు, 2014 అంటారు, 1996 ఉమ్, మా పెద్దమ్మ గారి దగ్గర శిక్షరికం ఉండమంటే ఉమ్, ఆమె కాళ్ళ పట్టగొలుసులను 5,000 రూపాయలు ఎత్తుకొని పారిపోయాడు. ఇంతవరకు బాత్రూంలో అడుగు పెట్టలేదు. అంటే ఇంతవరకు మళ్ళీ అక్కడికి రాలేదంటారా తను? రాలేదు మేడం. చుట్టుపక్కల వారు ఎంక్వైరీ చేసుకోండి, ఆ, సమగ్రంగా విచారించండి. అంటే అతని వయసు ఎంత, అతను 16 సంవత్సరాలకు పీఠాధిపతి ఎవరు చేశారు, ఆ, అతని డేట్ ఆఫ్ బర్త్ తీయండి. ఆ, అతని 16 సంవత్సరాల పీఠాధిపతి ఎవరు చేసిండ్రు, ఆ, ఫేక్ కాగితాలు సృష్టించుకుంటూ ఆ, మమ్మల్ని పరిచయం చేస్తూ ప్రతిసారి 2 సంవత్సరాలు ఒకసారి అతనికి ఆ, ఒక ఆటగా తమాషాగా ఏర్పడుతున్నది. ఆ. అంటే దీన్ని నేను కూడా సమగ్ర అంటే కోర్టులో మీ వేశాము. మీ పెద్దమ్మ గారి నగలు కూడా తను చోరీ చేసి తను అక్కడ నుంచి పారిపోయి రావడం జరిగింది. ఇప్పటివరకు లేదు. ఆ, లేదు. ఏ సంవత్సరంలో జరిగింది సార్ ఇది? 2023లో 23లో. 2023లో సుశీలమ్మ గారు అన్నపై లెటర్ రాసింది చూడండి. నేను కొడుతున్నాడు ఇలా లెటర్ ఆమె శ్వాసతో రాసింది. గుడి తలుపులు గిట్ట తీసి ఆ, గురుగులు మాణిక్యాలు దొంగతనం చేసి వెళ్ళాడు. ఆ, ఇది నేను హన్మకొండ PS లో కాంప్లిమెంట్ చేసి ఉన్నాను. ఆ, మేడం మంగళారతులు ఆర్తి ప్లేట్ ఎంత ఉంటుందండి ఆ. ఆ, ఇత్తడి. ఇదంతా మీరు కూడా కేసు కూడా పెట్టారు అయితే? నేను కేసు పెట్టాను. నాకు రిసిప్ట్ ఇచ్చారు. ఆ, వాళ్ళు ఇంతవరకు ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది. ఆ. వాళ్ళు ఏం చేస్తారో అది ఏమైతే కూడా తెలియదు. నేను అంటే అప్లికేషన్ ఇచ్చాను. మంగళారతులు అయితే ఇత్తడి ప్లేట్ మేడం. 2023లో ఈ సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు 2 సంవత్సరాలుగా అలాగే కొనసాగుతుందండి. మరి అతన్ని పట్టుకోకుండా పోలీసులు? అలాగే కొనసాగుతుందండి. అది అక్కడే ఉంది. వాళ్ళు ఏం దాన్ని కూడా చెక్ చేయలేదు. మరి ఈ మహానుభావుడు అక్కడ ఏం మాట్లాడారు, ఏం చేశారో మాకు తెలియదు కదా. అంటే తను తప్పించుకొని తిరగడానికి ఏం మాస్కులు ఏం వేసుకొని తిరగట్లేదు కదా సార్? పట్టుకోవాలి కదా మరి పోలీసులు, ఎందుకు పట్టుకోకుండా వదిలేశారు? మేము కూడా దొంగ ముసుగు పెట్టుకొని ఇక్కడ ఉండట్లేదు కదా. అదే ఓపెన్ గానే ఉంటుంది కదా. ఇప్పుడు తాగుతున్నారు అంటున్నారు, ఇప్పుడు తింటున్నారు అంటున్నారు. అవును. మీరు ఇప్పుడు నా పేరు పరిణామం చేస్తున్నారు. మీరు ఆ, ఒకటే విషయం మేడం, మీ కాల్ తోటి నాకు చేయండి, నేను మాట్లాడతాను మీ దగ్గరకు వచ్చి. పర్లేదండి, ఖచ్చితంగా పిలిపిస్తాము, మిమ్మల్ని కూడా ఖచ్చితంగా పిలిపిస్తాము. లేదా మేము కూడా అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఒకటి సార్, ఒకటండి, ఊరికనే మీడియా ఏది పడితే అది రాస్తుంది, ఏది పడితే అది మాట్లాడతారు, ఏది తెలుసుకోకుండా మాట్లాడతారు కాదు. ఎంత ఎలా అంటారు ఇప్పుడు మీరు చేస్తుంది న్యాయం అంటారా? అయితే న్యాయం కోసం అడిగితే అది మాత్రం అబద్ధం అయిపోతుంది, అంతేనా మీరు చెప్పేది? ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు 2023లో కేసు పెట్టామన్నారు, మీ పెద్దమ్మ గారి నగలెత్తుకుపోయాడన్నారు, గుళ్ళో కూడా దొంగతనాలు చేశారన్నారు. మరి కేసు పెట్టినప్పుడు ఒక పీఠాధిపతిగా ఇన్ని సంవత్సరాలు మఠాధిపతిగా తను అక్కడ ఉంటున్నప్పుడు పోలీసులు మాత్రం ఎందుకు తన మీద చర్య తీసుకోలేదు? మేడం, ఆ, 2000 ఇప్పుడు ఆయన ఏదైతే 2016 అని చెప్తున్నాడో, ఆ, 2016 కాదు అతనికి అన్నది, ఆ, 2011 అనుకుంటా అతనికి రాసిచ్చింది. ఆ, 2011లో ఏమో రాసిస్తే అతను ఆ. పట్టుకొని వెళ్ళిండు. పట్టుకొని వెళ్ళిపోయిండు. ఆ, ఇంకా అప్పటి నుంచి అక్కడ లేడు. ఇంకా ఏమో ఇక్కడ కానీ సరే మేడం, మీరు మీ నెంబర్కి నాకు చేయండి. మీరు చెప్తుంది ఒకటి కూడా క్లారిటీ లేదు సార్, ఇప్పటిదాకానే అలా మాట్లాడారు. ఇది అన్ని అబద్ధాలు మేడం. ఒక్క నిమిషం మేడం చూడండి. ఆయనే మాకు ఫౌండర్ ఆఫ్ ఫ్యామిలీ అన్నారు కదా, ఈ చిన్న లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చారు. చిన్న లాజిక్, ఆయన రాసింది ఎవరో కాదు. ఆయన ఏమై రాసింటారా, డిస్మిస్ అయింది అన్నాడు కోర్టు పోతే. చిన్న లాజిక్ ఏం లేదు. నా పేరు మీద మంగళారతును ఆరతి ప్లేట్ ఇటుకబిండి 200 రూపాయలు మేడం. అది నేను 4.5 ఎకరాలు అంటే 2.5 ఆరతి ప్లేటును మంగళారతి ఎంత ఉంటుంది సార్? అది ఇత్తడి. ఇంకొక విషయం చిన్న మేడం, ఇగో ఈయన ఏమన్నాడు చూడండి,
2017 ఆయన అన్నది 17 17 మీరు సంవత్సరం 16 అని చెప్పాడు ఆయన. పోండి చూడండి ధృవీకరించినది ఆ. ఇగో ఎండోమెంట్ ఇగో ట్రిబ్యునల్ చదవండి, మొత్తం చదవండి. వెళ్ళవలసిందిగా సూచించగా ఎఫ్టి ఆగయ్యచారి గారు ఎండోమెంట్ ట్రిబ్యునల్ యందు నెంబరు ఓకే దరఖాస్తు. 101 దరఖాస్తు నెంబర్ కూడా దరఖాస్తు చేయగా అందులో మా న్యాయవాది జీనో లాటికల్ ఆర్డర్ పొందుపరిచిన విధంగా పిటిషన్ డిస్మిస్ అయినది. డిస్మిస్ అంటే ఏంటి మేడం? అయిపోయిందిగా మరి ఇది ఒకటి అయిపోయింది. డిస్మిస్ చేశారుగా. డిస్మిస్ మీ సంబంధం లేదని చెప్పారు అవును. ఆయనకు. ఇప్పుడు నాకు ఫౌండర్ ఇప్పుడు ఇది ఆయనకు రాసిచ్చిందే కదా. ఆయనకి రాసిచ్చి వాళ్ళ ఎవరైతే నేను పెట్టిండో ఈయన పెట్టినానికే లేదన్నప్పుడు ఈయనకి ఎక్కడ ఉంటది? ఎవరైతే ఈయన పెట్టారు ఫౌండర్ ట్రస్ట్ ఆగేచారు మొత్తం చదవండి, మొత్తం చదవండి. ఈడ అర్థమైపోయింది పాయింట్ కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆగయ్యచారి రాసిచ్చారు ఈ ల్యాండ్ ని. ఎందుకంటే అప్పుడు ఒక దేవస్థానం మీద గౌరవంతో ఒక మఠాధిపతిగా కూడా కావచ్చు, ఒక మఠానికి సంబంధించి కావచ్చు, నలుగురికి మంచి జరగాలి అని చెప్పి 10 మందికి సహాయపడాలని నిత్యాన్నదానం కోసం ఆగయ్యచారి గారే రాసిచ్చారు. మరి కోర్టే తీర్పునిచ్చింది ఆగయ్యచారికి ఎలాంటి హక్కులు లేవు అని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు జనార్దన్ ఏమో లేదు మాకు రాసిచ్చారు మాదే అది అని చెప్పేసి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోమని చెప్పేసి ఇంకో కొత్త విషయము అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం కూడా. ఎందుకంటే మనము మఠాధిపతిని కూడా అడిగి తెలుసుకుందాము. ఆ గుళ్ళో కూడా అంటే ఆ మఠానికి సంబంధించి మఠాధిపతిగా హక్కులు ఇస్తే తను తలుపులు తెరిచి హారతి ప్లేటు హారతి ఇచ్చేది. అందరికీ తెలిసే ఉంటది. దేవుణ్ణి అవమానించట్లేదు, కాకపోతే నేను అడుగుతున్న చిన్న డౌట్ వచ్చింది. మఠాధిపతి నుంచి వివరాలు తెలుసుకోవడానికి ముందే నాకు ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నా. హారతి ప్లేటు గంట మహా అయితే ఒక 300, 400, 500 అంతకు మించి అయితే ఉండదు. మరి 500 కోసం దొంగతనం చేయాల్సినంత అవసరం ఏమి వచ్చిందో మరి మఠాధిపతి గారికి ఆయన్ని అడుగు కూడా తెలుసుకుందాం. ఈ విషయం కూడా క్లారిటీ ఇద్దాం. 2023లో జరిగిందని జనార్దన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కూడా విన్నాము, మీకు వినిపించాను లైవ్ గా. 2023లోనే ఒకసారేమో 2023లో అంటున్నారు, ఒకసారేమో 2016లోనే జరిగింది అప్పుడే చేశాడు ఇదంతా అని చెప్పేసి మళ్ళంటున్నాడు. అంటే ఇదంతా జరిగినాక అప్పుడే నేను వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది హనుమకొండలో. మరి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇప్పటి వరకు మఠాధిపతిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఈ విషయాలు అడిగి తెలుసుకుందాము. మరి స్వామి ఒక మాట, అది కూడా క్యాన్సిల్ చేశారు ఫౌండర్ ఆఫ్ ఫ్యామిలీ. చూడండి క్యాన్సిల్ అని ఉంది. ఓకే ఇది కూడా చూపిద్దాము. అయితే మీ మీద ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు మరి జనార్దన్. ఏం ఎలిగేషన్ చేశారంటే మీకు అక్కడ మఠాధిపతిగా మీకు అధికారాలు ఇస్తే ఇచ్చిన సంవత్సరంలోనే ఒకసారేమో 2023 అంటున్నారు, ఒకసారేమో తను 2016 అంటున్నారు. క్లారిటీ ఇవ్వట్లేదు. మీ ఫోన్ అంటే ఒక విషయము మీ ఫోన్లో నుంచి చేయండి, మీ ఫోన్లో నుంచి చేయండి అంటే మా ఫోన్లో నుంచి చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. తన ఫోన్లో నుంచి ఎత్తుతారా లేదా అనే ఇదితోనే తన దగ్గర నెంబర్ ఉంది కాబట్టి కాంటాక్ట్ మనం కలపాల్సి వచ్చింది. తను నన్నే దబాయిస్తున్నాడు. వినండి వినండి వినండి, మీడియా తప్పుడు లెక్కలు రాస్తారు, ఏది తెలుసుకోరు ఎక్కడ తెలుసుకోరు అంటే అంత రుబాబుగా మాట్లాడుతుంటే మన క్లారిటీ అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే తను ఒకటే చెప్తున్నాడు, ఎంతమంది కన్నా కంప్లైంట్ ఇచ్చుకోనివ్వండి, ఎక్కడైనా ప్రూఫ్స్ తీసుకెళ్ళనివ్వండి, అందరినీ నేను మేనేజ్ చేస్తాను అనే విధంగా అందరికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను అని తనే చెప్పడం జరిగింది. అంటే సమాధానం ఏ విధంగా చెప్తున్నారు అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటా జనాలకి. అంటే తను ఎక్కడికి వెళ్ళినా తన వెనకాల ఎవరు లేరు, నా వెనకాల మాత్రం ఉన్నారు, అందుకు నేను అందరినీ డబ్బులతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అని క్లారిటీగా చెప్పడం కూడా మనకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇక మీదట మీ విషయానికి వస్తే ఒక ఎలిగేషన్ చేశారు మీ మీద, మరి గుళ్ళో ఉన్నాయి అన్ని కూడా మీరు ఎత్తుకెళ్ళారు. 2011లో ఆయన చెప్పాడు కదా, రాసిచ్చారు ఆయన చెప్పారు కదా, రాసిస్తే పట్టుకొని పోయారు ఆయన చెప్పారు కదా. ఇప్పుడు ఇది దేవాదాయ శాఖలో నన్ను పోయి అందులో పోయి మఠంలో పూజలు చేసుకోమన్నారు. నేను ఒక్కడి పోలేదు మేడం, నాతో ఒక 100 ఆయన అన్నారు కదా, 60-70 మంది తీసుకొచ్చారు మీ ముందు చెప్పారు, 60-70 మంది మేము పోయినాం. పోయి అందులో పూజ చేస్తాడు ఆయన, డిస్టర్బ్ చేశాడు. నేను కంప్లైంట్ ఇచ్చిన 3 రోజులు ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారని కంప్లైంట్ ఇచ్చాడు మేడం. అందులో హారతి ప్లేటును ఇది గంట 150 రూపాయలు 300 రూపాయలు ఉండదు మేడం. నేను ₹1 కోటి 40-50 లక్షలు అక్రమమైందని చెప్పి నేను పిటిషన్ ఇస్తే ఆయన ఒక 300 రూపాయలు పోయిందని పిటిషన్ ఇస్తారు మేడం. ఒక హారతి ప్లేటును కేసు పెట్టారా మీ మీద? నేను ఇవాళ ఇచ్చిన తర్వాత ఆయన పెట్టాను, 4.5 ఎకరాలు కబ్ చేసిన ఇవాళ పిటిషన్ ఇచ్చాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆయన పోయి అది 300 రూపాయలు మీరు పిలిచి అడిగారు. అడిగితే నాతోని ఒక్కనే కాకుండా నాతో చాలా మంది ఉన్నారు, మీడియం వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన తిట్టి మేడం అక్కడ ఉన్న ఎస్ఐ గారు తిట్టి ఇలా కొట్టారు. హారతి ప్లేట్ మంగళ హారతి 300 రూపాయలు ఉండదండి, అది పట్టుకుని పట్టగొలుసులు అవి కూడా మేడం అది మేడం నేను 4.5 ఎకరాలని చెప్పి ఇవి మాట్లాడతాడు.
మీరు ఎప్పుడైనా మళ్ళీ అక్కడ హన్మకొండలో ఉన్నారా మఠం దగ్గర? ఈ మఠం దగ్గర నేను పోయినా ఆయన చెప్తున్నారు కదా, మీరు 150 మందిని తీసుకెళ్ళండి అని చెప్పి ఆ. చాలా ఎన్నో సార్లు పోతున్నా మేడం. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారా చెప్పండి. హన్మకొండలో నేను రెడ్డి కాలనీ ఉంటున్నాను. ఈ మఠానికి సంబంధించింది ఇంకోటి ఉంది, దాన్ని నేను పట్టుకొని ఉంటున్నా మేడం. ఆంజనేయ స్వామి అంటే మీరు హన్మకొండలోనే హన్మకొండలో ఉంటున్నారు, ఎక్కడికైతే పోలేదు. ఇక్కడ తను ఏం ఎలిగేషన్ చేశారు విన్నారా మీరు? మేడం అంటే అప్పటి నుంచి కూడా హన్మకొండలు ఉంటలేడు, ఎక్కడ ఉంటున్నాడో చిన్న కూడా లాజిక్ తెలియదు. మేడం మీకు. ఆయన 4.5 ఎకరాలు అమ్ముకుంటాడంటే మీ ముందు ఏమన్నా నా అమ్ముకున్నాను ఒప్పుకున్నాడా మేడం? ఏం చేస్తారు చేసుకోరా అన్నారు మీ ముందే. 4.5 ఎకరాలు అమ్ముకున్నా నేనంటే ఉమ్. ఆరుది ప్లేటును మంగళారు తీసుకున్నా అని చెప్పి ఇవ్వడం చిన్న లాజిక్ మేడం. 300 రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఇత్తడి ప్లేట్ మేడం, చిన్న ప్లేట్ అది ఆడనే ఉన్నది. ఫొటోస్ కూడా ఉన్నాయి, నా ఫొటోస్ కూడా ఉన్నాయి. అది తెచ్చుకొని బయట మీరేం చేసుకుంటారు? ఒక చిన్న లాజిక్ మేడం, మీరు కూడా ఆలోచించండి. ఆయన ఫోన్ చేయని ఒక లాయర్ వస్తాడు ఆయన దగ్గర, ఎప్పుడు లాయర్ ఏది చెప్తా చేస్తాడు ఆయన. మొన్న ఏసీపీ గారి దగ్గర కూడా లాయర్ ఆ వచ్చింది, లాయర్ ఎవరు? ఆయన పెట్టుకున్నాడు ఇక, ఆయన పర్సనల్ పెట్టుకున్న పర్సనల్ personal పెట్టుకున్నాడు ఇక. ఆయన ఒక్కడికి Personal రాడు, ఒక్కడికి ఆ. రాడు ఇక. ఎక్కడికి రాడు. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ స్థలం కోసం మీరు ఇంత పోరాడుతున్నారు, ఆ, మేడం. మీకు ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా? మేడం మీ ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు మాత్రం నాకు మంత్రి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు మంత్రి గారు. గారు ఇప్పుడు ఇప్పుడు మీతో పాటు ఉంటారు కదా. అందులో ఉన్న కమిటీ వాళ్ళు ఆయన చెప్పారు కదా, కమిటీ ఫేక్ అని వాళ్ళంతా. చెప్పారు. 150 మంది ఉన్నారు కమిటీ వాళ్ళు అందులో, ఆ. నేను ఒక్కని కాదు ఆ కదా మేడం. కమిటీ వాళ్ళందరూ కూడా హన్మకొండకు సంబంధించిన అందరు హన్మకొండ సంబంధించిన వాళ్ళే. కొంచెం ఆ. వేరే ఆయన శిష్యులు, స్వాముల శిష్యులు కూడా ఉంటారు అక్కడిక్కడ. ఆ, వాళ్ళందరూ రమ్మనండి. ఆయన ఆ. ఒక 10 మందిని తీసుకురమ్మనండి మేడం శిష్యులను. ఆ, ఒక 10 మెంబర్ తీసుకురమ్మని ఆయన ఏం చేసిండు. ఆ, కానీ ఎక్కువ అంటలేను, నేను 100 మందిని పట్టుకొస్తా ఆ, శిష్యులను. నా మీద ఒక్కటి కంప్లీట్ చేయమనండి. ఆ, ఆయన ఒక 10 మెంబర్స్ శిష్యులను తీసుకురమ్మనండి, ఎక్కువ ఆ. అవసరం లేదు. ఆ. అదంతా ఫేక్ మేడం, మొత్తం ఫేక్ ఆయన. అంటే తెలుస్తుంది. ఆయన 4.5 ఎకరాలు అమ్ముకున్నాడంటే తెలుస్తుంది. ఆయన ఏమన్నా ఆరుది ప్లేట్ ఇచ్చుకోకుండా అనడం చిన్న లాజిక్ మేడం. ఆరుది ప్లేట్ ఎంత ఉంటది మేడం? 150 తెలుస్తుంది. రూపాయలు, ఆ, 200 ఇంకొకటి రూపాయలు ఉంటది. పోలీసులు ఎందుకు మరి వదిలేశారు తనని మీకు చెప్పాను కంప్లైంట్ మేడం. తీసుకోకుండా? అంటే తను ఏమంటున్నాడు, ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది అని అంటే, మరి 150 మాస్క్ రూపాయలు వేసుకొని మేడం. ఏం తిరగట్లేదు కదా అని అడిగాను. మాస్క్ వేసుకొని తిరగట్లేదు కదా అంటే ఏమంటాడు, మేము మాస్క్ వేసుకున్నాం. అంటే వాళ్ళు దందాలు చేసుకుంటా ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు దొంగ అని ఒక ముద్ర వేశారు, దొంగ మాస్క్ వేసుకొని కదా తప్పించుకొని తిరగాలంటే తిరుగుతాడు. ఒక చిన్న లాజిక్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాన్సిల్ చేసినవి కూడా, కోర్టు ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసింది కూడా సో, ఉన్నది హైకోర్టు మనకు మేడం అది. క్లియర్ గా. హైకోర్టే క్యాన్సిల్ చేసింది కూడా, ఆధారాలు మనకు ఇగో మీకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఫేక్ అని తను చెప్తున్నారు. ఇగో క్యాన్సిలింగ్ కనిపిస్తుందా మీకు క్లియర్ గా కూడా? ఎందుకంటే ఇవన్నీ కూడా తను ఏమంటున్నారంటే, తను ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోనివ్వండి, ఎక్కడైనా తిరగనివ్వండి, ఎవరికైనా చెప్పుకోనివ్వండి, నేను అందరినీ మేనేజ్ చేసుకుంటా అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, అక్కడ 8 మంది కమిటీ సభ్యులు ఉంటారు, మరి మఠాధిపతులు కూడా 8 మంది ఉంటారు. వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే, వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ సంతకాల ప్రకారం మీకు చెందుతుంది కదా అంటే, అదంతా అనవసరము, అది కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు ఈజీగా. అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఒకటి ఏమర్థం అవుతుందంటే, మా పెద్దమ్మ గారు అక్కడ మఠాధిపతిగా ఉన్నారు, అందుకు మా పెద్దమ్మ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు అదంతా మాదే. మా నాన్నలు, మా తాతలు, ముత్తాతలు మాకు రాసిచ్చిన స్థిరాస్తి అది. మా పెద్దమ్మ గారు చనిపోయారు కాబట్టి వీళ్ళకి సంబంధం లేదు. మా పెద్దమ్మ గారి దగ్గర శిష్యరికం చెయ్యమంటే చెయ్యలేదు అని చెప్పేసి ఇప్పుడు దొంగతనం అంటగట్టారు అనేది క్లియర్ కట్గా మనకు ఒకటి విషయం అర్థమైంది. అంతే అంటారా? అంతే మేడం, ఫేక్ కాదు మేడం, అన్ని ఫేక్. మంగళారతి అంటే ఎంత వాళ్ళ ఉంటుంది పెద్దమ్మ మేడం? దగ్గర శిష్యరికం చేయమని మిమ్మల్ని ఎందుకు అడిగారు? వాళ్ళు ఎక్కడ అడిగారు మీరు? ఇప్పుడు కాదు మేడం, అడ్లూరి ఆగాచారని చెప్పారు కదా, 96లో ఆమె దగ్గర నేను ఉన్నాను మేడం, శిష్యరికంగా ఉన్నాను. ఆమె రాసిన లెటర్ చూడండి, అడ్లూరి జనార్దన్ అంటాడు దొంగ అని చెప్పి ఆమె రాసిన లెటర్, స్వాస్థలతో ఆమె రాసిన లెటర్ ఉందండి అందులో. మఠాధిపతి దొంగ అని ఎవరి మీద రాసి? ఆమె అడ్లూరి జనార్దన్ ఇందులో వస్తున్నాడు అని చెప్పి మేడం ఆమె రాసిచ్చాండి లెటర్. మరి మఠాధిపతి గారి పైన కూడా కేసు పెట్టినా అని అంటున్నారు. అంటే అంతకు ముందు రోజే 4.5 ఎకరాలకు సంబంధించి జనార్దన్ మీద మఠాధిపతి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా మీకు పక్కాగా కూడా నేను విజువల్స్ లో చూపిస్తాను. అయితే అతను పెట్టిన కేసుకు రివర్స్ గా కేసు పెట్టాలనే ఒక ఉద్దేశంతో తను నిజంగా చెప్పాలంటే ఒక ఏమంటారు, కక్ష తీర్చుకోవడం అంటారు కదా, అలా తన మీద గుళ్ళో నుంచి హారతి ప్లేటు, గంట అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు మఠాధిపతి అని చెప్పి రివర్స్ జనార్దన్ కేసు పెట్టడం జరిగింది. కానీ మీరు చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారి సునీతకు కూడా మనం కాల్ చేసి అయితే మాట్లాడదాము. ఇగో చూడండి మీరే క్లియర్గా, నేను చదివి కూడా వినిపిస్తా మీకు. అట్లూరి జనార్దన్ సన్ ఆఫ్ శంకరయ్య, ఓకే, 4 సంవత్సరాలు. ఇంకొకటి వీరయ్య అంటే కేర్ ఆఫ్ వీర పిచ్చమాంబ ఆశ్రమము, పద్మాక్షి కాలనీ, హన్మకొండ అనబడు నేను వ్రాయించి ఇచ్చిన ఒప్పంద పత్రము
ఏమనగా ప్రస్తుతము టెంపుల్ ఆస్తి అందు నివాసం ఉంటున్నాము. అట్టి ఆస్తి నుండి ఖాళీ చేసి అప్పగించి వెళ్ళవలసిందిగా గతంలో ఇచ్చిన అంటే నోటీసు ఇచ్చి ఈరోజు ఖాళీ చేయవలసిందిగా ఆదేశించిన విషయంలో తమకు తెలియజేయునది ఏమనగా అంటే ఆ అకస్మాత్తుగా ఖాళీ చేసి వెళితే నాకు కిరాయి ఇల్లు దొరికే పరిస్థితి లేనందున 31/1/2022 అంటే ఈ సంవత్సరం కాదు 22లోనే 22 వరకు గడువు ఇచ్చినచో అట్టి ఆలయ ఆస్తుల నుండి ఖాళీ చేసి తమకు అప్పగించి వెళతానని కూడా తను మాట ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా నేను రాసిస్తున్న పత్రం అని కూడా తను తెలియజేయడం జరిగింది. ఒకవేళ లేని ఎడల నాపై మీరు తీసుకునే చర్యలకు నేనే బాధ్యుడిని అవుతాను. ఇట్టి విషయంలో నేను ఏ విధముగా లీగల్గా ప్రొసీడ్ అవ్వను అని చెప్పేసి ఇగో అట్లూరి జనార్దన్ ఓకే సన్ ఆఫ్ శంకరయ్య అంటే జనార్దనే ఇక్కడ రాసివ్వడం జరిగింది. తన స్వహస్తాలతో ఈ పత్రాన్ని కూడా రాసివ్వడం జరిగింది. నేను ఖాళీ చేస్తాను 2022లోనే అని చెప్పి. కానీ ఇప్పుడేమంటున్నారంటే నేను ఏది రాసివ్వలేదు, నేను ఎందుకు వెళ్ళిపోతాను, తను ఎక్కడ ఫిర్యాదు చేసుకున్నా ఏం చేసుకున్నా నేను దేవాదాయ శాఖ వాళ్ళను నేను మాట్లాడుకున్నాను, వాళ్ళకి సమాధానం చెప్పాను, నేను ప్రూఫ్స్ చూపించాను, వాళ్ళని అడగండి వెళ్ళి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను, ఆ మాట వాళ్ళు కదా నాకు చెప్పాలి ఖాళీ చేయమని, మీరు అడగండి నాకు చెప్పారో లేదో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దేవాదాయ శాఖ వాళ్ళు మరి ఖాళీ చేయమని చెప్పలేదా ఏంటి అనేది కూడా దేవాదాయ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో సునీతకి కాల్ చేసి మాట్లాడదాము. మరి సునీత గారికి ఒకసారి సునీత గారి నెంబర్ చెప్పండి స్వామి నాకు. 94 మేడం 94 హలో నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మేము మీడియా నుంచి హిట్ టీవీ అండి, మాది హిట్ టీవీ నుంచి జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను నేను. చెప్పండి మేడం, హనుమకొండలో అది వీర పిచ్చమాంబ మఠానికి సంబంధించి మా దగ్గరికి ఒకరు అప్రోచ్ అయ్యారండి. అక్కడ మఠాధిపతి వెంకటాచార్యులు గారు. ఓకే, అంటే కొన్ని వివరాలు తెలుసుకుందామని కాల్ చేశాం మేడం మేము. ఈవో గారు ఉన్నారండి, ఒకసారి నేను ఈవో గారి నెంబర్ చెప్తాను, మాట్లాడతారా మీరు ఈవో గారితో? అంటే అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించి మీరే కదా మేడం? ఈవో అండి, ఈవో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు ఆ టెంపుల్. ఓకే, అంటే అది ఒకటి క్లారిటీ ఇవ్వండి మేడం, ఒకటే ఏం లేదు. ఒకసారి మీరు ఈవో గారి నెంబర్ నోట్ చేసుకుంటారా? 98 నేను చేసుకుంటాను మేడం, ఎందుకంటే రాసిచ్చింది మీరు కాబట్టి. అక్కడ అది టెంపులా మఠమా మేడం, ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీరు ఒకటి ఏదన్నా ఉంటే ఆఫీస్ కి రాగలుగుతారా అండి? మేము ఆఫీస్కి కూడా వస్తామండి, రామని మేము అంటలేము. మేము ఇప్పుడు ప్రస్తుతము మరి మఠాధిపతి గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, మీడియాను అప్రోచ్ అయ్యారు తను. ఇప్పుడు మేము కూడా మఠాధిపతి అంటూ ఎవరు లేరండి, అది వీరపిచ్చమాంబ మఠమే గాని అక్కడ మఠాధిపతులు అని చెప్పేసి ఏ మఠాధిపతి పీఠాధిపతులు సర్టిఫై చేసి అక్కడ మఠాధిపతులు అని ఎవరు లేరు. అయితే ఈ వెంకటాచార్యులు గారు ఎవరండి? వారినే అడగండి, నాకు తెలియదు మరి. అంటే మీరు మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాయి అవన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్ మరి తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఓకే, అందుకని చెప్పేసి, ఎందుకంటే మీరు రాసిచ్చిందే ఉంది అక్కడ. మరి 4.5 ఎకరాలు మరి జనార్దన్ గారికి రాసిచ్చింది మీరేనా అండి? ఎందుకంటే ఇందాక జనార్దన్ గారికి కూడా కాల్ చేశాం మేడం. కాల్ చేస్తే తను ఏమన్నారంటే దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళే మాకు ఇచ్చారు, మా స్థిరాస్తులు అవి తిరిగి మాకు ఇచ్చేశారు, వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు అని చెప్పేసి చెప్తున్నారు తను. అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పండి. మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఈవోతో మాట్లాడండి, మీకు ఏదన్నా ఉంటే చెప్తారు, లేదా మీరు వాళ్ళని తీసుకొని ఒకసారి ఆఫీస్ కి రండి, మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే ఇస్తాం డెఫినెట్ గా. ఓకే మేడం, ఓకే అండి, థ్యాంక్ యూ, కాదనట్లేదు మేడం. అయితే మీకు సంబంధం లేదంటారు ఈ కేసుకు సంబంధించి కూడా? మీరు అట్లా మాట్లాడతాం కాదండి, ఈవో గారు ఉన్నారు, దానికి మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు రండి అని చెప్తున్నా, మాకు సంబంధం లేదని కాదండి.
మేము ఖచ్చితంగా వస్తామండి. కాకపోతే ఇప్పుడు మీరు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు కదా! నిజంగా దానికి ఏ పీఠాధిపతులు లేరు, ఏ మఠాధిపతులు లేరు అని మీరు చెప్తున్నారు. మరి కానీ తను 96 నుంచి నేనే అక్కడ మఠాధిపతిని అని చెప్పేసి మరి వీళ్ళు చెప్తున్నారు. అయితే మీ దగ్గరికి ఎన్నో సార్లు కంప్లెయింట్ కూడా మీకు మాత్రమే ఇచ్చానన్నారు కాబట్టే మేము మీకు కాల్ చేశాము. ఈవో గారికి మేము మాకు ఇచ్చామని మాత్రం చెప్పలేదు. రాదండి, అది కమిషనర్ గారికి కూడా చాలా సార్లు ఇచ్చారు. మేము కమిషనర్ గారికి కూడా రిపోర్ట్ రాసామండి. మీకు ఏదన్నా ఉంటే దయచేసి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే మీకు ఏమన్నా కావాలంటే మేము చెప్తాం. డెఫినెట్ గా ఈవో గారు ఉన్నారు, మీరు ఈవోతో మాట్లాడితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, మీరు లైన్ లో కొంచెం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో కట్ చేసి పెద్ద ఆమె ఈవో గారితో మాట్లాడిస్తానన్నారు, కాల్ కలుపుతానన్నారు, కాల్ కట్ చేశారు. అంటే అక్కడ మఠాధిపతులు ఎవరు లేరు, పీఠాధిపతులు ఎవరు లేరు అని చెప్పేసి తను చెప్తున్నారు. మరి అది టెంపులా మఠమా క్లారిటీ ఇవ్వండి అంటే కూడా తను క్లారిటీ ఇవ్వడం మఠం అని లేదు. చెప్పింది కదా మేడం, మఠం అని చెప్పింది. చెప్పారమ్మా. ఓకే, తను చెప్పినప్పుడు కూడా ఇంకొకటి మరి ఇందులో మాత్రం కంప్లైంట్ కాపీలో మాత్రము టెంపుల్ అని కూడా రాయడం జరిగింది. ఓకే, టెంపుల్, ఆ మఠాన్ని టెంపుల్ గా అంటే అనువదించకూడదా అని చెప్పేసి కూడా వాళ్ళ క్వశ్చన్ చేయొచ్చు, కాదనట్లేదు. ఓకే, ఇంకొకటి మరి మీరే కదా అక్కడ ఉన్నది, దేవాదాయ శాఖ అధికారి మీరే కదా, అన్ని హక్కులు మీకే ఉంటాయి కదా, మరి మీరు రాసిచ్చారా చెప్పండి, జనార్దన్ ఇట్లా అడుగు అంటే చెప్తున్నాడు అని అంటే కూడా మీకు ఏది కావాలన్నా ఇక్కడికి రండి ఇక్కడే ఇస్తాము అంటున్నారు, కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ మరి ఎవరు ఈ మఠాధిపతి మరి వెంకటేశ్వరాచార్యులు గారు ఎవరు అని అంటే అది మాకు తెలీదు అంటున్నారు. అంటే మరి అసలు వెంకటేశ్వరాచార్యులు గారు మరి హన్మకొండకు సంబంధించిన వ్యక్తి కాదా, ఈ మఠానికి సంబంధించిన వ్యక్తి కాదా? ఇక మీరే చెప్పాలండి. మీరు ఇక్కడ ముందర పెట్టారు, అందులో మేడం సిగ్నేచర్, సునీత మేడం సిగ్నేచర్ కూడా ఉంది కదా. ఒకటిగా 2011 నుండి పిటిషన్ ఇచ్చాను, ప్రతి దాంట్లో మనకు రిప్లై ఇచ్చాను, చూడండి ఉన్నాయి. ఆమె సిగ్నేచర్ ఉంది, అంతా ఉంది. మరి దొంగ సాక్ష్యాలు పట్టుకొచ్చి మీడియాను అప్రోచ్ అవుతున్నారా అనే విధంగా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి క్లారిటీ ఏమర్థం అవుతుందంటే అండి, వీళ్ళందరూ కలిసి కూడా ఒకే మాట మీద ఉన్నారేమో అనేలాగా అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. అయితే జనార్దన్ గారు ఒక మాట అడిగారు, అదే క్వశ్చన్ ఇప్పుడు నేను వేస్తున్నాను. అంటే ఆయన వయసు ఎంత, ఆయనకు 16 సంవత్సరాలలో మఠాధిపతిగా ఎవరిచ్చారు హక్కు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అక్కడ అప్పుడు మీ ఏజ్ ఎంత? అక్కడ 16 సంవత్సరాలు 11 మేడం. 9 సంవత్సరాలు దాటగానే మఠాధిపతి ఇస్తారు మేడం. చిన్నజీర స్వామిని అడగానే, చిన్నజీర స్వామి చిన్నతనంలో తీసుకున్నారు. మఠాధిపతి అనేది ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో అప్పుడే మఠాధిపతి తీసుకుంటారు. ఓకే, దానికి అప్పుడు 16 సంవత్సరాలు, అప్పుడు 16 సంవత్సరాలు మేడం. నేను ఇప్పుడు 45 ఉంటా, నేను 45 ఉంటా, నేను 95 లెక్కేసుకోండి మేడం. అబద్ధం ఆడాల్సిన పని ఏం లేదు మేడం. 16 సంవత్సరాలకు ఆయనకు నాకు అప్పుడు పూర్తి బాధ్యత 2013 ఆయన అన్నది. 2013లో పూర్తి బాధ్యత ఇచ్చారు. 2016లో మాత్రం ఓన్లీ అక్కడ పూజలు భజనల వరకు నాకు పర్మిషన్ ఇచ్చారు. మఠాధిపతిగా ఎన్నుకున్నారు ఆయన అన్నారు కదా. సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు కదా స్వామి, నేను ఒకటే అడుగుతా క్లారిటీ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి నిజంగా అంటే మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు సునీత కావచ్చు, అలాగే జనార్దన్ కావచ్చు, వీళ్ళు కొన్ని ఎలిగేషన్స్. అందుకే నేను ఏమంటున్నాను, ఇప్పుడు క్లారిటీ రావాలి. ఇప్పుడు వాళ్ళ వర్షన్ లో వాళ్ళు ఏమంటారు, నువ్వు రాంగ్ అని చెప్తారు. మీరు రాంగ్, అసలు పీఠాధిపతులు లేరు, మఠాధిపతులు లేరు అని చెప్పేసి ఆమె చెప్తే, ఆయన ఎవరు అసలు కేసు వేయడానికి? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఆయన మఠాధిపతి ఎందుకు అవుతాడు, ఇక్కడ దొంగతనం చేసి వెళ్ళారని ఒకరు ఎలిగేషన్స్ చేశారు కదా. ఇప్పుడు మరి మీరు నిజంగా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే, ఆ మఠానికి సంబంధించిన వాళ్ళే, మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు, మీరు ఖచ్చితంగా నిజాయితీగా పోరాడుతున్నారని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పిపించగలరా మీరు? మాట్లాడరా మేడం? 150 మంది కమిటీ మెంబర్లు ఉన్నారని చెప్పాను. అందులో పాత శిష్యులు కూడా ఉన్నారు. నేను కనుక చెప్పాడు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అందులో మఠంలో పూజ చేసిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. 1996లో పూజ చేసిన. ఎవరితోటైనా మాట్లాడించగలరా మేడం? ఎవరితోనే మాట్లాడు. ఓకే, నెంబర్ చెప్పండి, కాల్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఎవరితో మాట్లాడుతున్నాము? వెంకటాచార్య మేడం, కమిటీ సభ్యుడే. వెంకటాచార్యులు, ఆయన పేరు కూడా వెంకటాచార్య, కమిటీ సభ్యుడు. ఆయన కమిటీ సభ్యుడు ఆయన కాదు మేడం. మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి మేడం. ఖచ్చితంగా మీరు అన్నారు కదా, ఆయన అన్నారు కదా, ఇది ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలాలు కాబట్టి. దేవాదాయానికి కాదు మేడం, అది మఠం. అసలు దేవాదాయ శాఖ సంబంధం లేదు, మఠానికి సంబంధించినయే కాబట్టి. అంటే ఇవి గవర్నమెంట్ కి సంబంధించినయే. ఒక దేవుడికి అంటే ఇప్పుడు బ్రహ్మం గారు ఆయన చరిత్ర తెలియదు, ఎవరికి తెలియని వాళ్ళు లేరు. ఇంకొకటి కలియుగంలో ఏం జరుగుతుందో కూడా చెప్పిన చరిత్ర ఆయనది, బ్రహ్మం గారిది. మేడం ఇది మఠాలు అనేది ఏంటంటే మఠాది పబ్లిక్ డొనేట్ మేడం. నాకు ఒక్కడికి అధికారం ఉండదు. పబ్లిక్ డొనేట్. నేను ఏం అడుగుతున్నా మేడం, నాకు ఆస్తులు కావాలని అడగట్లేదు. నిత్యం పూజలు పునస్కారాలు కావాలి, నిత్యం అన్నదానం జరగాలి. 20 మంది వచ్చిన అన్నం పెట్టేది అక్కడ ఎప్పటికీ.
ఇప్పుడు మీరు అక్కడికి వస్తే 100 మంది నేను పట్టుకొస్తా, ఆయన 10 మందిని పట్టుకురమ్మండి. ఆయన పట్టుకొచ్చిన 10 మంది క్లారిటీ చెప్పండి, అలా ఏ టెంపుల్ ఉన్నది, అలా ఎక్కడ సమాధి ఉన్నది, అక్కడ ఏముంది అన్ని నేను చెప్తాను. అందుకే ఎందుకంటే ఇప్పుడు 10 ఇయర్స్ ఉంటాను కదా మేడం, అక్కడ ఏమైతుందని చెప్పమన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఈ 150 మంది కమిటీ సభ్యులు కాకుండా ఊరి వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? అక్కడ చుట్టుపక్కల ఉంది మేడం, మీరు ఇక్కడ ఎవరినన్నా అడగండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన కాదు మేడం, మీరు నన్ను కాదనకుండా అక్కడ వచ్చి నేను అడుగుతాను, అందరూ తెలుసుకోండి అంటున్నాను నేను. లైవ్ లో వాళ్ళతో మాట్లాడించడానికి ఊరి ఓకే, ఓకే గ్రామస్తులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు? అదే ఇప్పుడు అదే నెంబర్ ఇస్తాను, ఒక్క సెకండ్ మరి. భద్రాచారి ఈయన సీనియరే, ఈయన నెంబర్ తీసుకోండి, ఈయన ఎత్తకపోతే ఇంకోని ఇస్తాను. ఓకే 970 970 18 18 41 భద్రాచారి. ఈయన శిష్యుడు, ఆయన ఒక్కడు బతుకున్నాడు అందులో. హలో నమస్తే అండి. నమస్తే. సార్ మేము మీడియా నుంచి, న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము, హైదరాబాద్ హిట్ టీవీ. కొన్ని ఒక 2 విషయాలు మాట్లాడవచ్చా సార్ మీతోటి? 5 నిమిషాలు ఆగి చేస్తారా? ఒక్కటే క్లారిటీ ఇస్తారా సార్? ఏం లేదు చెప్తాను మేడం, ఏం లేదు. ఇంకో నెంబర్ తీసుకోండి, 990 89 89. హలో నమస్తే సార్, జగన్ గారు అండి మాట్లాడేది? చెప్పండి. మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం సార్, హిట్ టీవీ మాది. సార్ ఒక విషయం అడుగుదామని కాల్ చేశాను సార్, ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడగలరా? చెప్పండి మేడం. సార్ మీకు అక్కడ హన్మకొండకు సంబంధించి వెంకటాచార్యులు గారు ఎవరైనా తెలుసా అండి మీకు? వెంకటాచారి? అవును, వెంకటాచార్యులు గారు. వెంకటాచార్యులు? అవునండి. అవును, తెలుసు. అక్కడ మఠాధిపతేనండి తను? కాదు, ఆయనకైనా పెట్టుకున్నాడు మఠాధిపతి అని. ఓకే సార్. అయితే మేడం రిక్వెస్ట్ ఏంటంటే, దానికి ట్రస్ట్ మెంబర్లుగా ఇంతకు ముందు గతంలో కొన్ని సంవత్సరాల నుండి ఆ మఠం దగ్గరికి వెళ్ళడము, అక్కడ భజనలు చేయడము, భోజనాలు పెట్టియడము, అలాంటి వాళ్ళు ఇంకొక 2-3 ఉన్నారు. ఓకే సార్. వాళ్ళ సంతతి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. వీళ్ళు కలిసి రేపు వస్తాను, రేపు వచ్చి మా దగ్గరికి వచ్చేసి దానికి ట్రస్ట్ మెంబర్లుగా మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఓకే. ఈ వెంకటాచారి కూడా నా దగ్గరికి వచ్చిండు. ఓకే సార్. వచ్చిండు, కానీ ఆయన ఆధిపత్యం కొరకే ఆయన ఆతృత. ఓకే. అయితే ఇందులో ఏమైంది, కొన్ని సంవత్సరాల నుండి మఠానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక 2-3 ఫోన్ చేసి ఆయనకు పీఠాధిపతిగా మేము నియమించలేదు కూడా, అది అతనికి చెప్పుకుంటాడు కాబట్టి మీరు మాకు టైం ఇస్తే రేపు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేస్తాము అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఓకే. జరిగిన విషయం అది. ఓకే సార్, నేను 2 క్వశ్చన్స్ అడగొచ్చా సార్? అడగండి. అంటే 1996లోనే నాకు మఠాధిపతిగా నియమించారు అని చెప్పేసి తను చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ ఉంది సార్? ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. మేడం నేను కూడా గతంలో నేను 62 ఇయర్స్ ఉన్నా. ఓకే సార్. నేను నా చిన్నప్పుడు నాకు బుద్ధి ఎరిగిన తర్వాత నేను చదివించలేని నా తల్లిదండ్రులు చదివించలేని ఎడల నేను ఈ మఠంలోనే ఎక్కడో పుట్టినా మఠంలోనే పెరిగిన. నేను నా సర్వీస్ ఇన్ని సంవత్సరాలు అంటే మీరు నమ్మగలుగుతారా? నేను కూడా పేపర్ రాసి తీసుకొస్తా. ఓకే. అయితే ఇంకొకటి సార్, ఓకే, ఒకదానికి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారి సునీత గారు, అవునండి? అవును. మరి తను కూడా కంప్లైంట్ లో రాశారు, అంటే ఒక మఠాన్ని టెంపుల్ గా చిత్రీకరించారు. ఓకే, టెంపుల్ గా మెన్షన్ చేశారు, అది ఓకే. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి. ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే, ఇప్పుడు ఇది ఎవరైతే ఈ మఠానికి సంబంధించిన 4.5 ఎకరాల స్థలాన్ని జనార్దన్ కి సంబంధించిన పూర్వీకులు, ఆ పూర్వీకులకే హక్కు లేదు, ఇది ఈ మఠానికి సంబంధించిన స్థలమే అని చెప్పేసి వాళ్ళ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగినట్టుగా హైకోర్టు స్టే ఆర్డర్ ఉందండి. ఇంకొకటి జనార్దన్ గారు, ఇప్పుడు జనార్దన్ అనే వ్యక్తి కూడా అక్కడే నివాసం ఉంటున్నట్టుగా చెప్తున్నారు పీఠాధిపతి గారు. ఎవరు? జనార్దన్ వాచ్మెన్ గా ఉంటున్నారు.
అయితే జనార్దన్ గారు ఏమంటున్నారంటే, లేదు ఇది మా పూర్వీకులది, ఇంతకు ముందు మా పెద్దమ్మ గారే ఇక్కడ మఠాధిపతి, ఆ తర్వాత మాయే సర్వ హక్కులు, కోర్టులో కేసు నడుస్తుంది, ఇక్కడ నుంచి ఎల్లగొట్టే హక్కు ఎవరికీ లేదు, తన దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి అంటే తను గుళ్ళో దొంగతనం చేశాడు వెంకటాచార్యులు అని చెప్పేసి, అందుకే ఊరు నుంచి పారిపోయిండు, ఊర్లో లేడు అని చెప్పేసి చెప్తున్నారు. అది తప్పు మేడం. ఉమ్, అసలు యాక్చువల్ గా జరిగిన విషయం ఏంటంటే, సార్ అడ్లూరి వంశీయులు ఆ, ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళు ఆ ల్యాండ్ ఒకటి డొనేట్ చేసారు. ఓకే ఈ అడ్లూరి వంశం అనేది ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఉమ్, ఎక్కడో తెగలన్నీ తెగిపోయి తెగుకుంటూ పోయి ఎక్కడో ఏదో విలేజ్ లో అక్కడ ఉంటారు. ఓకే అసలు ఈ దీనికి సంబంధించిన విషయంలో ఉమ్, తనకి ఏ పాత్ర లేదు అందులో. ఏంటంటే ఇంటి పేరు కలిసింది కాబట్టి నేనే అనేది ఒక పేపర్ సృష్టించేసి అంతే వాళ్ళ వంశీయులం అని చెప్తాడు. అది రాంగ్. వంశీయులం అని చెప్తున్నారు. రాంగ్ అది. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే, మా దగ్గర నేను మఠాధిపతిని అని మాకు చెప్పలేదండి వెంకటాచార్యులు గారు, నేనే మఠాధిపతి మీరు అక్కడ అని అడిగాను. అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా అక్కడ చేశానండి అని చెప్పేసి చెప్పారు ఆ మఠంలో. అయితే మఠములో కుల భేదాలు లేకుండా అందరికి సంబంధించినటువంటి వీర పిచ్చమాంబ మఠం. అవును, వీర పిచ్చమాంబ మఠం. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుండి కోమట్లు గాని, తర్వాత పద్మశాలి గాని, గౌడ్స్ గాని, ముద్రాసి గాని, ఎస్సీలు గాని, మంగళవాళ్ళు గాని, చాకలి వాళ్ళు గాని, తురుకోళ్ళు గాని దానికి డొనేట్ చేసిన వాళ్ళు అప్పుడు 10 రూపాయలు 11 రూపాయలు చేసిన వాళ్ళది లిస్ట్ కూడా ఉంది మా దగ్గర. మరి ఇతను కూడా ఆ మఠంలో ఒక సభ్యునిగా సేవ కోసము ఆయన కొంచెం అటు ఇటు తిరిగింది అంతే. కానీ పీఠాధిపతిగా వాళ్ళు ప్రమోట్ చేయలేదు. ఈయన చెప్పుకోవడం ఆ విధంగా చెప్పుకుంటా ఉన్నాడు. అది ఓకే, గుళ్ళో దొంగతనం చేశాడు, ఆరతి ప్లేట్ తప్పది. అది ఈ జనార్దన్ అడ్లూరి జనార్దన్ కు ఆయనకు ఆపోజిట్ గా వెళ్ళడం వల్ల ఇది ప్లే సృష్టించి చేసేసరికి ఆడ మటవాడ మన హన్మకొండ సిఐ గారు ఈ అడ్లూరి జనార్దన్ మీద కేసు ఉల్టా పెడతామని అంటే, సార్ దండం పెడతాను వెళ్ళిపోతాను అందులో నుండి. మొన్నగా రీసెంట్లీ 1 వీక్ కూడా కాలేదు, ఏసీపీ గారు కూడా ఆయన కూడా పిలిపించేసి, బాబునికి నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి తీసుకొచ్చి అంటే, ఆయన దగ్గర పేపర్ ముక్క లేదు. అయితే ఆ జనార్దన్ అనే వ్యక్తి మమ్మల్ని కూడా బెదిరిస్తున్నాడండి, మేం చెప్పేదే వినాలి మీరు, నేను ఎవరికి రాసియలేదు, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానని, నన్ను ఖాళీ చేయమనే హక్కు ఎవరికి ఉంది అని అంటున్నారు. ఒకటే అడుగుతున్నాను సార్, అంటే మీరు అక్కడ గ్రామస్తులు కాబట్టి మీకు అక్కడ హక్కు ఉంది, అంటే మీరు ఒక కమిటీ సభ్యులే కాబట్టి నేను అడుగుతున్నానండి. ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు వెంకటాచార్యులు గారు ఏమంటున్నారంటే, ఆ 4.5 ఎకరాలు అనేటివి మఠానికి సంబంధించింది. ఇంతకుముందు అక్కడ అన్నదానం కానీ నిత్యాన్నదానం జరిగేది. అక్కడ వచ్చే భక్తులకు కూడా అక్కడ అన్ని సదుపాయాలు కల్పించడానికి అది ఇచ్చారు. అవును, ఇచ్చారు అక్కడ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, జనార్దన్ అనే వ్యక్తి అక్కడ అలాంటివన్నీ చేస్తున్నారు, తాగడం చేయడం, అక్కడ పూజలు చేయడానికి కూడా వీలు లేకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఖాళీ చేయడానికే నేను పోరాడుతున్నాను, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే మళ్ళీ పూజలు పునస్కారాలు అన్ని జరుగుతాయి అక్కడ, మళ్ళీ మఠాన్ని నిలబెట్టుకోగలుగుతాము అని చెప్పేసి నేను పోరాడుతున్నాను, నాకు న్యాయం కావాలి అంటున్నారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే దీంట్లో ఇంకేదన్నా రాంగ్ ఉందా సార్? దానికి ఇప్పుడు అతను చెప్పిన విషయంలో నేను కూడా సపోర్ట్ చేస్తాను 100%. ఎందుకనంటే ఈ పీఠాధిపతి అనే దానిలో మాత్రం మేము ఏకీభవిస్తాం. అది ఆ తర్వాత ఆప్షన్. అది జనార్దన్ ఎలా వెళ్ళాలా, అందులో నుంచి ఎలా పంపించాలనే దాని మీద నేను 100% నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు ఏ ఛానల్, ఏ టీవీ మేడం? హిట్ టీవీ సార్, మాది హిట్ టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ ఇది. నేను మీకు డీటెయిల్స్ కూడా పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తను అనేది కూడా ఏమంటున్నారంటే, దేవాదాయ శాఖకు సంబంధించింది అధికారి కూడా సునీత గారు చాలా సార్లు అక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగిందట. అయితే తనకు ఫోన్ చేస్తే తను ఏమంటున్నారంటే, మీకు ఏ వివరాలు కావాలన్నా ఏఈ దగ్గరికి మీరు ఇక్కడికి రండి, ఏఈ చెప్తారు, నేను చెప్పను అంటున్నారు.
అంటే తనకు సంబంధం లేనట్టేనా అక్కడ దేవాదాయ శాఖకు ఈ సునీత గారికి ఎలాంటి సంబంధం లేదా అండి? మీకు తెలిసి మీరు కదా. మేడం మేడం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలా మిస్టేక్ అసలు ఎండోమెంట్ లో ఒక టెంపుల్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ మీద ఒక నెలకు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుందంటే ఎండోమెంట్ వాళ్ళు టేకప్ చేసి ఎండోమెంట్ లో చేపించుకుంటారు. కానీ ఇది సమాధులు ఇవి. అవును, ఇది సమాధులు, టెంపుల్ కాదు అది. అవును. ఆ పిచ్చమాంబ మఠముకు ఒకసారి మీరు కనుక దయచేసి ఒకసారి మీరు వచ్చి వస్తాను సార్. ఒకసారి వచ్చి ఆమె ఆ ఏమంటారు మన ఈ సమాధి పక్కకు మీరు ఒకసారి కూర్చోండి. మీ మనసులో ఏకాగ్రతగా మీరు ఒక 10 మినిట్స్ ఆడ కూర్చుంటే బాడీలో వైబ్రేషన్ ఇట్లా వస్తుంది. నేను చెప్పడమే కాదు, మీరు ఒక్కసారి మీరు కూడా చెక్ చేయండి. అంటే అక్కడ అంత అటువంటి పవర్ఫుల్ గల వ్యక్తి ఆ పిచ్చమాంబ. అవును. అయితే అక్కడ ఏంటిదంటే ఈ జనార్దను అడ్లూరోళ్ళు వాళ్ళు, అడ్లూరోళ్ళని నేను వాళ్ళ వంశీయుని అనేది ప్లే చేసిండు. ఓకే, అవును. చేసి ఏం చేసిండు, ఈ మన కోడపాక విలేజ్, పత్తిపాక శాంపేట పక్కకు కోడపాక విలేజ్ లో కొందరు భూదానం చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా 4 ఎకరాలు, అవును, అది అమ్మేసిండు. అమ్మేసి ఏం చేసిండంటే ఈ నేను మొత్తం డబ్బులు తీసుకొని నేను గనక చేస్తే నేను దొంగనైతాననే ఆలోచన తోటి ఆ ఎండోమెంట్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు ఒక 15 లక్షలు ఇచ్చేసి మేము వచ్చి మళ్ళీ తర్వాత అది 10 లక్షలు అనేది హన్మకొండ ల్యాండ్ అని చెప్పండి, అది కాదు. అతను మింగేసిండు. మింగేసి ఏం చేసిండంటే నేను నా వారసులు వాళ్ళే, నేను వాళ్ళ వారసులు చెందిన వాడినే, నాకు ఆధిపత్యం మొత్తం టోటల్ గా నాదే ఇది మఠం అనే బేవ మీద వాడు మా అందరికి కూడా వాడు అదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ సునీత గారు ఎందుకు స్పందించట్లేదు అసలు మరి కేసు పైన? ఎండోమెంట్ లో చేర్చలేదు కాబట్టి ఈ విషయం ఈ సునీత గారికి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం సునీత గారికి తెలియదు కదా మేడం, రికార్డ్ లో లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే రికార్డ్ లో మెన్షన్ అయి ఉంటే ఆమె కూడా సరేనండి నేను నేను వెతికి చూసి చెప్తాను మీకు అని అనేది మీకు హామీ ఇస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మఠానికి సంబంధించి కూడా ఎందుకంటే ఆ సునీత గారే టెంపుల్ అని మెన్షన్ చేశారు మొత్తం. అదే మేడం, అది సమాధులను టెంపుల్ అనేది ఒక ప్లే ఈ జనార్దనే. అయితే మొత్తం కూడా జనార్దన్ గారే మేనేజ్ చేయించారు ఇదంతా కూడా. క్లియర్ కట్. ఓకే, అయితే ఇప్పుడు ఆ మఠానికి సంబంధించి మరి ఆ మఠం స్థలం కూడా 4.5 ఎకరాలు కూడా మరి మఠానికే సంబంధించి కావాలి, జనార్దన్ ని ఖాళీ చేయించాలి అనే విషయంలో మీరు కూడా సపోర్ట్ చేస్తారా అండి మరి అక్కడికి వస్తే? 100కు 200% ఒక మినిమం ఒక 500 మెంబర్స్ నాకు, ఎందుకంటే 3 టర్ములు జిల్లా ప్రెసిడెంట్ చేసిన నా పేరు గన్నోజు జగన్మోహన్. నేను నా డేటా కూడా మీకు ఒకసారి ఇస్తాను. మీరు మీ దగ్గర కూడా నేను వచ్చి మాట్లాడతాను. మీరు కూడా టెంపుల్ దగ్గర ఒకసారి మీరు వస్తే మా టెంపుల్ అది ఇది మఠం దగ్గరకు వస్తే ఆ మఠం దగ్గర జనార్దను అనే వ్యక్తి అక్కడ ఏమేమి చేస్తా ఉన్నాడు, అక్కడ తాగడము తినడము నీసు గాని ఏది ఆమె ఆ విధంగా మెయింటైన్ చేసిన దాన్ని మీరు మొత్తం టోటల్ గా మా మఠాన్ని మొత్తం సర్వనాశనం చేసేసి చెప్పి అన్ని క్లారిటీగా మీకు తెలుసు అనే ఇది తోటే మాకు వెంకటాచార్యులు గారు మీ నెంబర్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడండి మేడం చెప్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకే క్లారిటీ తీసుకుందాం మరి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ ఏం చెప్పారంటే వెంకటాచార్యులు అనే అతనే ఒక దొంగ అని ముద్రేస్తున్నారు. అసలు అతను వాడికి ఎదురుపోతున్నాడు కదా మేడం. ఇంకొకటి ఏంటంటే మరి తను ల్యాండ్ అమ్మడానికి నువ్వెవనివి అది అనేసరికి వీళ్ళు ఎట్లా కడి చేయాలి? ఇంకొక విషయం ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వండి సార్. దొంగతనం జరిగిన దానిలో కూడా ఒక చెంబు, ఒక రాగి చెంబు, చిన్న చెంబు, చిన్న ప్లేటు, అది అవి దొంగతనం చేయగలుగుతాడా? అందుకే అందరికి క్లారిటీగా అర్థం అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే మరి వెంకటాచార్యులు గారు హన్మకొండలోనే ఉంటున్నారా, ఇంకెక్కడికైనా ఊరొదిలి వెళ్ళిపోయారా అండి? హన్మకొండలో రెడ్డి కాలనీ. జనార్దన్ గారు ఏమంటున్నారంటే ఆ దొంగతనం జరిగినప్పటి నుంచి ఒకసారి ఏమో 2016లో జరిగింది అంటున్నాడు, ఒకసారి ఏమో 2022లో జరిగింది అంటున్నాడు. అయితే ఇంకొకటి అప్పటి నుంచి కూడా ఈ వెంకటాచార్యులు అనే వ్యక్తి హన్మకొండలో లేడు, పారిపోయిండు అని చెప్తున్నారు. సర్వం అబద్ధం మేడం.
క్లారిటీ వచ్చింది సార్ మాకు. సర్వం ఖచ్చితంగా మేము అబద్ధం. కూడా అక్కడికి వస్తాము. వచ్చి మీరు క్లారిటీగా తప్పకుండా మీ మీరు సమక్షంలోనే తప్పకుండా ఇచ్చేస్తాం. మీరు తప్పకుండా రావాలని మిమ్మల్ని నేను కూడా మీ 2 చేతుల నమస్కారం చేస్తున్నా. ఎందుకనంటే సార్ మీడియా వాళ్ళు సహకరిస్తే మేము కూడా మాకు కూడా క్లియరెన్స్ అవుతుంది అక్కడ. ఖచ్చితంగా సార్. తను ఇంకా మాకే రిటర్న్ గా బెదిరిస్తున్నారండి. ఏమంటున్నారంటే మీడియా వాళ్ళు పచ్చ అబద్ధము 100కి 100% మీకు అడిగే హక్కు కూడా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే మేడం ఉమ్, నేను ఆల్రెడీ రీసెంట్లీ సీఏ గారు సతీష్ సీఏ గారు తర్వాత మొట్టవాడ గోపి సీఏ గారి తోటి ఉమ్, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఉమ్. అయితే అయ్యా వాళ్ళ వెనకాల అది కబ్జా చేసుకున్నందుకు ఏ ధైర్యంతో చేశారంటే వాళ్ళ వెనకాల గత ప్రభుత్వం కూడా ఉంది హస్తము అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజమంటారా అబద్ధం అంటారా? ఇప్పుడు ప్రభుత్వాలు ఈ వీటి మీద దోసుకు తినడం అనేది అది అసంభవం. అది ఓకే. ఎందుకనంటే ఉమ్, ఇతను అక్కడ ఒక వాచ్మెన్ గా ఉండే అతను ఉమ్, ఏదో జనార్దన్ గారు ఓకే. నా పేరు నాదే ఆధిపత్యం అనే అహంకారం తోటి వాడు విచ్చలి విడిగా అక్కడ తాగడము తినడం నీసు తినడము ఉమ్, ఆ ఉమ్. వాని ఇష్టాను రాజ్యంగా వాడు దాన్ని మొత్తం మఠాన్ని మొత్తం ఖరాబ్ చేసిండు. అదే సార్. ఎందుకంటే తను గత ప్రభుత్వం అండ చూసుకొని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. వానికి ఒక లాయర్ ఏదో అడ్వకేట్ ఉన్నాడట. వాడు ఆ. గనుక వస్తే వాడిని అక్కడే తన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం. మీ ముందు మీరు అది కూడా తీయాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. వాళ్ళని వీని ఇద్దరిని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు హన్మకొండ పోలీస్ స్టేషన్ కు కొట్టుకుంటూ తీసుకెళ్ళడమే. మామూలుగా బట్టిగా రమ్మనడం కాదు, చేయడం కాదు. ఉమ్. ముందస్తు నేను ఆడ పిటిషన్ రాసి ఇచ్చేసి ఈ పని చేస్తా. ఓకే సార్. తప్పకుండా మాకు అంటే మేము అడిగిన దానికి కరెక్ట్ గా మాకు ఆన్సర్ వచ్చింది సార్. మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ గా నిలబడతాము. అక్కడికి వస్తాం సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు దాన్ని కొంచెం బయట తీస్తేనే ఆ మఠం ఎందుకంటే అది అన్ని కంప్లైంట్ మళ్ళీ కాపీలు తీసుకొచ్చారు. నిత్య పూజలు నిత్య అన్నదానం చేసడానికి మేము రెడీ ఉన్నాం. అదే సార్. ఎందుకంటే మఠానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ తో మా దగ్గరకు వచ్చారు సార్ వెంకటాచార్యులు గారు. అన్ని ఓకే. కూడా ఎక్కడెక్కడ ఏ కంప్లైంట్లు ఉన్నాయి, జనార్దన్ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతానని స్వహస్తాలతో తనే రాసి ఇచ్చిన పత్రం కూడా తీసుకొని వచ్చారు మాకు. అయితే ఓకే మేడం. తనని అడిగితే మమ్మల్ని ఎవరు వెళ్ళమనేది, మేము ఎందుకు వెళ్ళిపోతాము, నేను ఎవరికి రాసియలేదు అని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది కాల్ చేస్తే. మధ్యలోనే కాల్ కట్ చేశారు కూడా. అలాగే మేడం. సునీత గారు కూడా మధ్యలోనే కాల్ కట్ చేశారు. మాకు మేడం. పూర్తి వివరాలు ఇవ్వలేదు. మీరు క్లారిటీ ఇచ్చారు సార్. అందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు. మేము Thank you ఖచ్చితంగా మేడం. మేము ఇప్పుడు సార్. వెంకటాచారి గారు తమ దగ్గరికి వచ్చారా? అవునండి. ఓకే. నేను అతను తీసుకొని మీ దగ్గరికి వచ్చేసి ఉమ్, మొత్తం టోటల్ గా మాట్లాడేసిన తర్వాత మీకు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎట్లా స్పాట్ అయింది అనేది మీకు ఆ టైం చెప్తాను. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇది ఒక మఠానికి సంబంధించింది కాబట్టి మేడం క్యాస్ట్ ఏంటి ఇది? సార్ అవన్నీ కూడా అలా అడగకూడదు కదా సార్. అట్లానే కాదు. మీరు ఇంత ఇంట్రెస్ట్ పెడతారంటే మీ శోభా మరి ఎట్లా అయిందని నాకు doubt. అలా మాకు ఆ వీటితోటి సంబంధం ఉండదు సార్. ఎందుకంటే మేము ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి అన్యాయం జరుగుతుందా అన్న కాడ అన్యాయమా, అది న్యాయమా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఫేకా, లేకపోతే ఇది నిజమేనా అని అక్కడ నిజాన్ని మేము బయట పెట్టడానికి ట్రై చేస్తాం సార్. దానికి ఎప్పుడైనా ముందు ఉంటది మీడియా. థ్యాంక్ యూ అందుకు మేడం. మేము ఖచ్చితంగా కూడా ఒక జర్నలిస్ట్ గా మేము ముందుకు వస్తామండి. ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ఇది నిజంగా ఇప్పుడు గ్రామస్తులతోటి చాలా అంటే చాలా నమ్మకం అండి. గ్రామస్తులు చెప్పాలి ఏదైనా. మీరు ఇప్పుడు అవునవును. కమిటీ సభ్యులు చెప్పాలి ఇది నిజమా అబద్ధమా అనేది. అవునవును. ఒకరి ప్రూఫ్స్ తోటి మేము నిజం అని చెప్పేసి నమ్మి ఇది డెసిషన్ చేస్తే తీసుకొని మీరు ఫైనల్ fail చేయలేం కదండి. మీరు ఫెయిల్ కూడా అవుతారు. అంతే కదా. అందుకని చెప్పేసి మేము అందరి దగ్గర క్లారిటీ తీసుకోవాలి సార్. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది మేము. అందుకు క్లారిటీగా తెలుసు ఆ స్వాముల వారు ఉన్నప్పుడు స్వాముల వారికి సేవ చేసిన వ్యక్తి ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు. సార్. ఆయనను కూడా తీసుకొచ్చి మేము ముందు పెడతాను. మీరు మీ ఇప్పుడు first ఆఫీసులో వచ్చిన మాట్లాడిన తర్వాతనే క్లియర్ గా మీరు టోటల్ ఎంక్వైరీ అయిన తర్వాతనే స్పాట్ మీదకి రావాల్సి వస్తుంది. ఓకే. ఖచ్చితంగా సార్. మీకు ఖచ్చితంగా. అన్ని వాస్తవాలు మీరు సేకరించిన తర్వాతనే. ఖచ్చితంగా సార్. మేము ఒక్కరమే కాదు, ఇప్పుడు దాదాపు ఒక 5-6 మీడియాల దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు తను. 5-6 Okay. మీడియాలు కూడా ఖచ్చితంగా అక్కడికి వస్తారు, మీకు అండగా నిలబడతారు. ఎందుకంటే మీరు ఒక మీకు టచ్ లో ఉన్న మీడియాలు కూడా మీరు ఖచ్చితంగా సహకరిస్తే మీకు చాలా ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇది ఒక మఠానికి సంబంధించింది కాబట్టి ఇది ఖచ్చితంగా మీడియా కూడా సపోర్ట్ గా నిలబడతాదండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ఒక్కసారికి నెంబర్ ఇవ్వండి నంబర్ మేడం. ఇదేనా మేడం ఇది? అవునండి.
ఆయనకి ఏం తెలియదు, నేనే చెప్పిన. చేసుకోండి నేను సార్. వచ్చే ముందు కాల్ చేస్తాను. ఓకే సార్, చేసుకోండి సార్. దాని ఓకే, గురించి thank ఆయనకి you ఏం మేడం. తెలియదు ఓకే మేడం, సార్. నేనే చెప్పాను. నేను నిన్న చెప్పినాయని మీకు చెప్తున్నాను. నాకు నెంబర్ చెప్తా తీసుకోండి. ఆయన అధ్యక్షులు పెట్టలేదు అని నేను అందుకనే కోపంగా ఉన్నది నా మీద. అయినా కానీ ఒకటి ఏంటంటే స్వామి, తప్పుగా అయితే ఎక్కడో చెప్పలేదు. నేను ఓకే. చెప్పిన అయితే అన్ని కరెక్టే. చెప్పిండు, అన్ని చెప్పిండు. కానీ దాని జనార్దన్ విషయం అనే- మేడం, దాని విషయంలో ఆయన తెలియదు మేడం. ఆశ్రమం ఏం జరుగుతాయి అనే ఆ. విషయం ఆయనకు తెలియదు. ఇంకొకటి కూడా జనార్దన్ ఎలాంటి వాడు అని చెప్పేసి కూడా క్లియర్ కట్ చిన్న మేడం ఈ నెంబర్ ఫోన్ చేస్తే మొత్తం తెలుసు నాకు. ఈయన నేను చెప్పేది కాదు. 95 ఇంతకుముందు ఒక ముసలాయన మీరు చేశారు కదా, ఈయనే ఆయన పేరు చెప్పింది. శిష్యుడు ఉన్నాడు బతుకున్నాడు అని చెప్పారు కదా. ఓకే, వెంకన్ననా ఈయన పేరు? వెంకన్నమ్మ వెంకన్న అంటే ఈయన మెయిన్ అప్పుడు పూజలు చేసింది. చేసుడు కాదు, మాతోడు ఉన్నాడు చిన్నప్పటి నుంచి, అందులో తెలుసు ఆయన. కానీ ఓకే, అని చెప్పడం కూడా జరిగింది. ఆ జనార్దన్ చేసిన ఎలిగేషన్స్ అన్ని నేను కూడా అబద్ధం పచ్చి చెప్పాను, నాకు అబద్ధం అని అబద్ధం చెప్పేసి. చెప్పాల్సిన ఎందుకంటే మాకు క్లారిటీ కావాలి మేడం. కదా నేను స్వామి. విత్ ఎవిడెన్స్ ఖచ్చితంగా. మేడం కదా, విత్ ఎవిడెన్స్ ఫోటోస్ తాగా నాకు మ్మ్. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో హలో, నమస్తే సార్. చెప్పండి. వెంకన్న గారండి మాట్లాడేది. సార్ మేము మీడియా నుంచి ఫోన్ చేస్తున్నాం సార్, హైదరాబాద్ నుంచి. మాది హిట్ టీవీ అండి. హైదరాబాద్ నుంచారా? అవునండి, అవునండి. చెప్పండి. సార్ మీకు అక్కడ హన్మకొండలో పిచ్చమాంబ మఠానికి సంబంధించి ఇక్కడికి మా ముందుకి వెంకటాచార్యులు గారు వచ్చారండి, మీడియాని అప్రోచ్ అయ్యారు. వెంకటాచారి. అవును సార్. చెప్పండి. అంటే కొన్ని విషయాలు క్లారిటీ తీసుకుందామని మీకు కాల్ చేశానండి. సార్ ఇప్పుడు ఆ మఠానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో 4.5 ఎకరాలు, అది జనార్దన్ది అని చెప్పేసి జనార్దన్ అక్కడి నుంచి ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి, అది ఖాళీ చెయ్యాలి ఎందుకంటే ఇంతకు ముందు నిత్యాన్నదానం అవన్నీ జరిగినాయి, మళ్ళీ యథావిధిగా జరగాలి అని చెప్పేసి నేను పోరాడుతున్నాను అని చెప్పేసి వెంకటాచార్యులు గారు చెప్తున్నారు. సార్ కరెక్టేనమ్మా. జనార్దను అలా ఏం పూజలు చేస్తలేడు, ఏం చేస్తలేడు. ఆయన తాగుడు తినుడు అలానే చేస్తాడు, వాళ్ళకి కాలు చేస్తలేడు, అలా పూజలు అయితలేవు, ఏమైతలేవు అమ్మా. సార్ ఏం చేసిండు? మేము ఆశ్రమం డెవలప్ చేయాలనుకున్నాం. ఓకే, 100 మందితోని ఆశ్రమం డెవలప్ చేయాలని అని ఆ పాపం వెంకటాచారి కూడా 5-6 ఏళ్ల కాంచెలి తిరుగుతాడు పాపం. అదే సార్. ఎందుకంటే కూడా మరి అక్కడ ఉన్న దేవాదాయ శాఖకు సంబంధించి కూడా మరి సునీత మేడం కూడా అక్కడ పీఠాధిపతులు ఎవరు లేరు, మఠాధిపతులు ఎవరు లేరు, పూజారులు ఎవరు లేరు, మా దగ్గరకు వస్తే మేము డీటెయిల్స్ ఇస్తాము, అక్కడ ఎవరికి హక్కు లేదు వీళ్ళకి అని చెప్పేసి అంటున్నారు సార్. మరి గదేనమ్మా వెంకటాచారి తిరిగేది ఆశ్రమం గురించి. అయితే మేము ఆశ్రమం డెవలప్ చేసేందుకు మేము కూడా సహకరించాలని మేము అనుకుంటున్నాం. ఓకే, అయితే మీ సపోర్టు ఇప్పుడు వెంకటాచారి గారికే ఉందంటారు? అవునండి, ఆయన చాలా మంచి మనిషి. ఆయన పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి ఆయనకు. అయితే ఆ ఆశ్రమం డెవలప్ చేద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే, అయితే 4.5 ఎకరాలు మాకు ఎవరికి తెలియకుండా అమ్మిండు ఆశ్రమం. అది ఎవరికి తెలియకుండా అమ్మేసిండు. అట్లా. ఎవరు అమ్మిరు సార్? అది జనార్దనే అమ్మిండు సార్. జనార్దనే అమ్మేసిండు, ఆయన అక్కడే ఉంటున్నాడు. అక్కడనే ఉంటాడమ్మా. మేము పోతే మా మీదికి సిఐని వాళ్ళని వీళ్ళని పంపించి మమ్మల్ని నిలబడతాడు. అట్లా ఇప్పుడు 4-5 ఏళ్ల కాంచెలి మమ్మల్ని రాణిస్తలేడు. ఓకే, అయితే ఇప్పుడు కంప్లైంట్ కూడా చాలా సార్లు ఇచ్చారంట వెంకటాచార్యులు గారు. మరి ఆ కంప్లైంట్ ఇస్తే కూడా మరి వాళ్ళు ఎందుకు అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరా దాని మీద? ఇంకా అధికారులు కూడా వాళ్ళందరిని వచ్చిన వాళ్ళందరినీ నిలబడతాడు. మేము ఆశ్రమం ఒక 100 మందిని పెట్టి డెవలప్ చేద్దామని మేము మా ఆలోచన ఉండే. ఒక్కడే జనార్దను ఏదో అక్కర్రాని లాయర్ పట్టుకొని నడిపిస్తాడు, ఏం లేదు. ఓకే, ఈ జనార్దన్ ఒక్కడే ఉన్నాడా లేకుంటే ఈ జనార్దన్ కి ఇంకా అనుచరులు ఎవరన్నా ఉన్నారా? అంటే జనార్దన్ కు ఎవరు లేరు. ఆయన ఎక్కడి నుంచో వరంగల్ నుంచి వచ్చి ఆగేచారితోని అట్లా పొత్తు కూడి అక్కడ పొలం 4.5 ఎకరాల పొలం ఎవరు లేకుండా ఆశ్రమం సామమూర్తి సామల వారిది అక్రమంగా అమ్ముకున్నాడమ్మా, మాకు ఎవరు లేకుండా. అట్లా అదే ఇప్పుడు ఎందుకంటే మరి అడిగే వాళ్ళను నిలదీసే వాళ్ళను ఆయన ఏమన్నా బెదిరియడం గానీ కొట్టించడం గానీ అలాంటివి ఏమన్నా చేశాడా ఇప్పటి వరకు?
మమ్మల్ని బెదిరించి వెళ్ళకూడదాడమ్మా. ఆయనే బెదిరిస్తుండా ఎవరితోటన్నా బెదిరించిపిస్తుండా సార్? లాయర్ను పట్టుకొస్తాడు, పోలీసులను పట్టుకొస్తాడు, మమ్మల్ని వెళ్ళకూడదాడు. మీ ఆశ్రమం డెవలప్ చేద్దామని మాకు ఒక ఆశ ఉన్నది. ఓకే. ఆ స్వామిది నిలబెట్టాలని మాకు ఒక కోరిక ఉన్నది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అక్కడ ఉన్నాడు అమ్మ వెంకటాచారి? ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, ఇక్కడికి వచ్చిండు సార్. ఎందుకంటే అన్ని ఆధారాలు కూడా పట్టుకొని వచ్చిర్రు. అయితే జనార్దన్ తోటి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే ఈ వెంకటాచార్యులు అనే వ్యక్తి దొంగతను ఇక్కడ మఠం దగ్గర దొంగతనం చేసి పారిపోయిండు, హనుమకొండలు ఉంటలేడు, ఇప్పుడు 2016 నుంచి హనుమకొండలు ఉంటలేడు, దొంగతనం చేసి వెళ్ళిపోయిండు, తను తెచ్చిన ఆధారాలన్నీ కూడా ఫేక్ ఆధారాలు, అవి ఒరిజినల్ కాదు, అన్ని నేను ఇప్పుడు నాకు కోర్టులో నడుస్తుంది, నాకున్నాయి సర్వ హక్కులు, నేను వంశీకుణ్ణి, ఇక్కడ నాకు రాసిచ్చిరు స్థిరాస్తులు అని చెప్పేసి చెప్తున్నాడు. వెంకటాచార్య అసంటోడు కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఉండే ఇల్లు లేదు, ఏది ఆయనకు ఏ ఆధారం లేదు కాబట్టి ఆశ్రమంలో తినుకుంటా తాగకుండా ఉంటాడమ్మా. ఆయన భక్తిపరుడు కూడా కాదు. మేము సాముల వారిని మేము చూసినాం, ఆయన సాముల వారిని చూడలే, ఏం చూడలేదు, ఆశ్రమం అంతా ఖరాబ్ చేస్తాడమ్మా. అయితే అక్కడ ఇంతకు ముందు మా పెద్దమ్మే మఠాధిపతి, మా పెద్దమ్మ చనిపోయేటప్పుడు మాకు రాసిచ్చింది, మా పెద్దమ్మ కాళ్ళ పట్టగొలుసులు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయిన వెంకటాచారి అని చెప్పేసి చెప్తున్నాడు. లేదమ్మా, ఆయన అసంటోడు కాదు. ఈయన అన్ని ఆయనకి ఎక్కడ ఆధారం లేక ఆశ్రమంలో ఉంటాడు, ఆయనకి ఎక్కడ విధి లేదు. ఓకే ఓకే సార్, క్లారిటీ వచ్చిందండి. అంత ఖరాబ్ చేస్తాడమ్మా, ఎవలను రాణిస్తలేడు, ఆయనకి ఎక్కడ ఆధారం లేదు, ఇల్లు కూడా లేదు ఆయనకు ఉండేందుకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా సరిగ్గా చూడక ఇక్కడికి వచ్చి ఉంటాడు ఆశ్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు క్లారిటీ వచ్చిందండి, థ్యాంక్ యూ. మాకు ఆశ్రమం బాగు చేయాలని మాకు ఒక కోరిక ఉన్నది అంతే. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఒక సహాయం చేయాలి. తప్పకుండా సార్, తప్పకుండా. నమస్కారం. నాకేం అవసరం మేడం, ఏమి పేరు చెప్పాను మేడం, 100 మందిని అడగండి ఒకటే ఆన్సర్ ఇస్తారు. ఇది జరిగిన విషయము ఏంటంటే ఇప్పుడు మనము ఆ గ్రామస్తులకి ఫోన్ చేసినాము, అక్కడ ఎవరైతే కబ్జా చేసుకొని ఉంటున్నారో వాళ్ళకు కూడా మనం ఫోన్ చేసినాం. కబ్జా చేసుకొని ఉండే వాళ్ళు ఎలా మాట్లాడిరు, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారి సునీత ఏం మాట్లాడింది, అలాగే మరి ఆ గ్రామస్తులు ఏం మాట్లాడారు, కమిటీ సభ్యులు ఏం మాట్లాడారు, మొత్తం క్లియర్ విన్నాం. ఇక్కడ ఏం అర్థమైంది, జనాలకు కూడా క్లారిటీ వచ్చింది. మొత్తం కూడా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు వాళ్ళు సృష్టించుకున్నారు, వీళ్ళు కాదు. ఎందుకంటే కేవలం మఠాన్ని నిలబెట్టుకోవాలి, ఇంతకు ముందులాగే నిత్యాన్నదానం జరగాలి, అక్కడ 100 మందితోటి కమిటీ సభ్యులతోటి కూడా అక్కడ మఠాన్ని డెవలప్ చేసుకోవాలని మేము పోరాడుతున్నామని వెంకటాచార్యులు గారు చేసే పోరాటం అయితే న్యాయబద్ధమైందని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే పక్క ఆధారాలు కూడా ఉన్నాయి, హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఏ హక్కులు లేవు, అది కేవలం మఠానికి సంబంధించింది అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. మెయిన్గా ఇదొక ఆధారం కూడా మనకు ఉంది కాబట్టి జనార్దని రాసిచ్చిన ఆధారం కూడా తను ఖాళీ చేసి వెళ్ళిపోతానని తన స్వహస్తాలతో రాసిన పత్రం కూడా మనకిడ ఉంది. మరి ఎన్ని ఆధారాలు పెట్టుకొని కూడా అక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అక్రమం జరుగుతుంది. ఒక దేవుడికి సంబంధించి ఇప్పుడు బ్రహ్మంగారు అంటే దేవుడే, బ్రహ్మంగారి శిష్యురాలు, మరి పిచ్చమాంబ కూడా ఆమెను ఒక దేవతలాగా కొలుస్తున్నారు అక్కడ జనాలు కూడా. అలాగే అక్కడ ఆమెకు పూజలు నిలిపివేసి అక్కడ తాగడము, తినడము, వ్యసనానికి మొత్తం కూడా అలవాటు చేసుకొని అక్కడ ఏమంటారు మందు వ్యసనానికి కూడా మందు కూడా అక్కడే తాగుతున్నారంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే ఒక భూమిని ఆక్రమించుకోవడానికి ఇంత నీచానికి వడిగడుతున్నారు, సమాజం ఏమైపోతుంది అని కూడా ప్రశ్నించడానికి మరి మన ముందుకే వచ్చారు వెంకటాచార్యులు గారు. తను పోరాడే ఆ పోరాటంలో న్యాయం ఉంది, ఖచ్చితంగా మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే హనుమకొండ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా తను అనుసరించడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం కూడా సహకరిస్తామని చెప్తున్నారు. కానీ ఈ జనార్దన్ వెనకాల చాలా మంది పెద్ద పెద్ద బడా బాబుల హస్తాలు ఉన్నాయని కూడా తను చెప్తున్నారు. అంటే ఎవరికి భయపడకుండా ముందుకొచ్చి తను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు కాబట్టి తన మీద నిందలేసి ఒక దొంగగా ఒక ముద్ర వేసి పారిపోయాడని చెప్పారు. అందుకే గ్రామస్తులకు ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన క్లారిటీ మీరే విన్నారు. వెంకటాచార్యులు ఎక్కడికి వెళ్ళిపోలేదు, హన్మకొండలోనే ఉంటున్నారు. వాళ్లకు అంటే ఇప్పుడు మఠాన్ని నిలబెట్టడానికి వాళ్లకు ఎదురీతగా వెళ్తున్నాడు కాబట్టి తన మీద నిందలేస్తున్నారు అని క్లియర్ కట్ గా చెప్పారు.
అంటే ఎంత అక్రమమో, ఎంత అన్యాయమో. ఒక ఇప్పుడు దేవస్థానంతోనే సమానం, అది దేవాలయంతోనే సమానము. దేవాలయం భూములను కూడా వదలకుండా ఇలా కబ్జాలు చేసుకుంటూ పోతే ఏంటి అసలు? అంటే మనం అనుకుంటున్నాము ఒకప్పుడు చేసిన కర్మ ఫలితాలు వచ్చే జన్మలో ఇప్పుడు వచ్చే జన్మల దాకా పోనవసరం లేదు, ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవిస్తూ ఉన్నారు. అలాంటిది వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నీతి నిజాయితీగా నీకు సంపాదించుకునే అంత శక్తి లేనప్పుడు అన్యాయంగా ఒక భూమిని దేవస్థానానికి, అంటే ఇప్పుడు మఠానికి సంబంధించిన భూమిని ఆక్రమించడంలో ఎలా న్యాయం ఉందనేది మీరే ఆలోచించాలి, అక్కడ అధికారులు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అలాగే వెంకటాచార్యులు గారికి సపోర్టుగా నిలబడాలని కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చెప్పండి స్వామి, ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? ఇదే అంటారా? అందుకు తను చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైందే కాబట్టి గ్రామస్తులు కూడా తనకు సపోర్ట్గా నిలబడతాము. 100కి 200% ఈ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు ద్వారా తను గెలవాలని కోరుకుంటున్నాము. మా సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.